అందరికీ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్‌కు స్వాగతం, సుస్వాగతం అండి. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజికిను, పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియచేసుకుంటూ, అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్క ఆత్మ స్వరూపులందరికీ కూడా ఈ చక్కటి ప్లాట్‌ఫార్మ్‌కి, అలాగే నాకెవరైతే సపోర్ట్ చేశారో ఈ జూమ్ సెషన్ అనగానే, ఎవరైతే సపోర్ట్ చేశారో, ఇప్పటికి చేస్తూ వస్తున్నారో అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా ముందుగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, ఈరోజు మన ముందుకు బెంగుళూరు నుండి తులసి మేడం గారు వచ్చారండి. సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ అని చెప్పాలి మేడం గారు. సో, వారి జ్ఞాన, ధ్యాన అనుభవాల్ని మనకు తెలియచేస్తూ, మనతో పంచుకోవాలని వచ్చారు ఈ ప్లాట్‌ఫార్మ్ పైన. సో, వారికి అలాగే స్వాగతం చెప్దాం. అలాగే మేడం గారు ఆహ్, స్వర్ణామృతం పుస్తకం. స్వర్ణామృతం అన్న ఇది మనం విన్నామండి. మనం కరోనా టైంలో ఈ జూమ్ సెషన్స్ ద్వారానే, యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం విన్నాం. ఆ పుస్తక రచనలో భాగస్వామ్యం వహించారు మేడం గారు. అలాగే పత్రి గారితో చాలా అనుబంధం ఉంది. సో, ఆ అంతటి అనుబంధ జ్ఞానాన్ని వారి మాటల్లోనే విందాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేడం గారిని ఆహ్వానించుకుందాం. యెస్ మేడం. మేడం వెల్కమ్ మేడం మీకు ఈ సెషన్‌కి. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. ఫస్ట్ మన గురువు గారైన సుభాష్ పత్రిజీ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, అందరి తరఫున మన హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, పత్రి మేడంకు హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ధ్యాన మాస్టర్కి నా అభినందనలు తెలుపుకుంటున్నాను. ఈరోజు అలాగే నన్ను ఇక్కడ ఇప్పుడు ఈ మేడంకి, ఇందుమతి మేడంకు పరిచయం చేపించిన కర్నూలు మాస్టర్ రాము గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఆయనే పరిచయం చేపించారు. అంటే ఇప్పుడు ఈ రోజు మనం అందరూ కూర్చొని ఇలా మీట్ అవుతున్నామంటే దానికి వన్ ఆఫ్ ద పార్ట్ మాస్టర్ రాము గారు. సో అతనికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, నా అభినందనలు కూడా తెలుపుకుంటున్నాను. సో ఈరోజు ధ్యానంలో మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే ఒక కాన్సెప్ట్ మీద మనం తీసుకోగలుగుతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 5 మినిట్స్ అందరూ, అంటే మైండ్ మన ఇంటి దగ్గర నుంచి వచ్చింటాం కాబట్టి హడావిగా టైం అయిందనో, లేకపోతే ఏదో ఒకటి కూర్చోవాలని వచ్చింటాం కాబట్టి మైండ్ ఫస్ట్ ప్రశాంతత ఉండాలి. అంటే ఒక ఫిక్సప్ మైండ్ ఉంటేనే మనం ఏదైనా వినడానికి మనకు ఒక ఆస్కారం ఉంటుంది. కాబట్టి అందరూ ఒక 5 మినిట్స్, ఎక్కువసేపు వద్దు, ఒక 5 మినిట్స్ మన ధ్యానాన్ని కూర్చున్నాం. ఓకేనా? హలో మేడం. మేడం వినిపిస్తుంది మేడం. మేడం వినిపిస్తుంది మేడం. నేను ఒక పాటతో స్టార్ట్ చేయనా? ఓకేనా? పర్లేదా? ఏంటి మేడం? నేను ఒక పాటతో స్టార్ట్ చేస్తాను. అందరూ ధ్యానంలో కూర్చోండి. నేను ఒక 4 పాట పాడతాను. ఓకే మేడం. డన్. హలో. ఓకే మేడం. అలాగే అందరూ ధ్యానాన్ని కూర్చోండి. మీకు ధ్యానం చేసే పద్ధతి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. కానీ మేము ఎలా కూర్చున్నాం అనేది ఇంకొకసారి మీకు నేను తెలియజేస్తాను. ప్రశాంతంగా కూర్చోండి. అంటే ఎటువంటి ఆలోచనలు ఏమీ లేకుండా ప్రశాంతంగా, అంటే మీ మైండ్కి, మీ మనసుకి ఏదైనా ఒక మనం సంతోషంగా ఉండేటువంటి ఒక ఆలోచన తీసుకురండి ముందుకి. అప్పుడే మీ ఒక పెదవుల మీద ఒక చిరునవ్వు వస్తుంది. ఆ చిరునవ్వుతోటి మనము మైండ్ అనేది ప్రశాంతత అయిపోయి ఏ ఆలోచన లేని స్థితికి మనం రాగలుగుతాం. అంటే మన ధ్యానాన్ని కూర్చోగానే బోలెడైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలన్నీ వస్తున్నప్పుడు మనం దాన్ని మన మనసు ద్వారా దానికి ఒక మెసేజ్ పాస్ చేయడం.
నాకు ఎలాంటి ఆలోచనలు వద్దు. నేను ఓన్లీ శ్వాస మీద ధ్యాసతో ఉండాలి అంతే అని మీరు ఒక మెసేజ్ అలా అనుకుంటూ కూర్చోండి. కంఫర్టబుల్ గా కూర్చోండి. అది మీరు బెంచ్ మీద కూర్చుంటారా, స్టూల్ మీద కూర్చుంటారా, చైర్ మీద కూర్చుంటారా, సోఫా మీద కూర్చుంటారా, మంచం మీద కూర్చుంటారా, కింద కూర్చుంటారా, అది మీ కంఫర్టబుల్. 2 చేతులు లాక్ చేసుకోండి, కాళ్ళు అన్ని లాక్ చేసేసుకోండి. ఏమి లేదు అసలు, మీకు ఈ ప్రపంచంతో ఏ సంబంధమే లేదు. మీ లోపలికి మీరు వెళ్తున్నట్టు ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు ధ్యానం అనే దాంట్లో మీరు ఒక ప్రయాణంలో మీరు ఉన్నారనమాట. ప్రయాణంలో ప్రశాంతతగా మీరు ధ్యానంలో కళ్ళు మూసుకొని కూర్చోండి. నేను ఒక 4 లైన్స్ ఒక పాట పాడాలనుకుంటున్నాను. పాడే లోపల నేను ఓకే చెప్పేస్తాను. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే ఆకు సారీ కొత్త చిగురు కనిపిస్తుంది. కొత్త చిగురు. ఓకే, నేను ఎప్పుడో మామూలుగా పాడుకుంటుంటే నేను అదే పనిగా ప్రిపేర్ కాలేదు, సో కొద్దిగా మర్చిపోయాను. అంటే ఇందులోనే మనకు చాలా అర్థాలు తెలుస్తుంటాయి. బ్రేక్ వచ్చింది కాబట్టి నేను కూడా బ్రేక్ తీసుకుంటున్నాను. నేను కూడా ఒక 2 మినిట్స్ ధ్యానంలో కూర్చుంటున్నాను. ఒక 2 మినిట్స్. మేడం ఇందుమతి గారు మీరే చెప్పండి లాస్ట్ లో ఒక 2 మినిట్స్. మేడం. ఓకే మేడం. ఓకే. ఎస్ ఫ్రెండ్స్, 2 చేతులు విడదీసి 2 కళ్ళ పైన పెట్టుకుందాం. 5, 4, 3, 2, 1. నెమ్మదిగా మన అరచేతిని చూస్తూ కళ్ళు ఓపెన్ చేస్తున్నామండి. నా పేరు తులసి అండి. అందరికి ఓకేనా? నా పేరు తులసి, ఫ్రమ్ అనంతపురం. కాకపోతే నేను మెడిటేషన్ కి రావడానికి కారణము చాలా బాధలతోటే వచ్చాను.
అంటే నాకు తెలిసి నేను రాలేదు. ఇందులో చేరితే నేను ఏదో ఫలితాన్ని తీసుకుంటాను అన్న ఉద్దేశంతో అయితే నేను ఇందులో రాలేదు. నా గత జన్మలో నా తల్లిదండ్రులు ఏదైతే నాకు బ్యాలెన్స్‌డ్‌గా ఆగిపోయిందో, అది వాళ్ళు ఇక్కడ నన్ను ఇప్పుడు ఈ జన్మలో నన్ను వాళ్ళు దీంట్లో పాఠశాలలో చేర్పించిన తర్వాత వాళ్ళు నాకు దూరమయ్యారు. నేను ఇందులోకి ఎంటర్ అయ్యాను. ఫస్ట్ నాకు జరిగిందది. అంటే మా ఇంటి పక్కనే మీకు తెలిసే ఉంటుంది 'గుణాకర్' గారు సారును ప్లస్ అనురాధ గారు కర్నూలు. సునాకర్ రెడ్డి వాళ్ళు గారు తెలుసు. 'గుణాకర్ రెడ్డి' గారు నాకు ఫాదర్ గత జన్మలో. నేను ఫాస్ట్ ఓకే. లైఫ్ నేను ఫాస్ట్ లైఫ్‌లో చూసుకున్నప్పుడు అంటే ఓకే. ఏది అనుకోని కూర్చోలే. ఇప్పుడన్నా ఇది వస్తుంది, అది వస్తుంది. మనం ఇలా కూర్చుంటే ఇన్ని ఫలితాలు ఉంటాయని నాకు ఇప్పుడు అందరికీ తెలుస్తుంది. కానీ ఒకప్పుడు మాకు ఇవన్నీ చెప్పేవారు కదా సార్. సార్ ఎప్పుడు చెప్పినా కళ్ళు మూసుకొని కూర్చోండి అంతే. అంత తప్ప ఆయన ఏది చెప్పేవాడు కాదు. కాబట్టి ఆయన కూర్చున్నప్పుడు ఆయన ఐ టు ఐ మనం కలిసినప్పుడే కొన్ని మనకు మెసేజ్ మనకు ఆయన దగ్గర నుంచి మనం తీసుకోవడం జరుగుతుంది. అది ఎప్పుడు జరుగుతుందంటే ఒక ధ్యాన పవర్ ఉన్నప్పుడు మాత్రమే. ధ్యాన పవర్ లేనప్పుడు మన మైండ్‌లో ఏదో ఆలోచనలు వస్తుంటే అది మనము రిసీవ్ చేసుకోలేం. ఎందుకంటే మనకు ఒక అడ్డుగోడలాగా ఉంటుందది. ఇట్లాంటి విషయాలన్నీ మాకెప్పుడు ఏది తెలిసేది కాదు అప్పట్లో. నేను 20 ఇయర్స్ ము బ్యాక్ నుంచి నేను చేస్తున్నాను. 2000 అదే కర్నూలులో జాయిన్ అయినప్పుడు నేను రావడం జరిగింది. ఇందాక రాధా గారు అన్నా గదా! వాళ్ళ అబ్బాయికి బర్త్‌డేకి నన్ను ప్రతి ఇయర్ నన్ను పిలిచేది. నేను వెళ్ళకపోతే తను ఒక స్వీట్ బాక్స్ ఇచ్చి పంపించేది. ప్రతిరోజు ఆమె ఇచ్చే స్వీట్ తింటున్నాను గానీ, నేను ఆమెనైతే పలకరించేది లేదు. మరి వాళ్ళ ఇంటికి సార్ వచ్చేవాళ్ళు. సార్‌తో పాటు కార్‌లొచ్చేవాళ్ళు. అందరూ లైన్‌గా వచ్చేవాళ్ళు. నేను అనుకునేదాన్ని. ఈ పొలిటికల్ మాస్టర్స్ అందరూ ఎవరెవరు మాస్టర్స్ అన్నీ అప్పుడే నాకు అది అర్థమైపోయింది. ఈ పొలిటికల్‌గా ఎవరెవరు అందరూ వస్తున్నట్లున్నారు. ఈ రాజకీయాలు రాత్రి పగలు వీళ్ళకి టైమే లేదు అసలు. ఎప్పుడు వస్తూనే ఉంటారు. మరి కొంతకాలం అదే ఒక 2, 3 బర్త్‌డే అయిపోయిన తర్వాత రాధా గారు నన్నొకసారి "అక్క మీరొకసారి పైకొస్తారా?" అని పిలిచారు. సరే ఆమె స్వీట్ రోజు తింటున్నాను గదా! పిలిస్తే పోకపోతే బావుండదేమో అనే ఒకే ఒక కారణంతో పైకెళ్ళాను. అంటే వాళ్ళు పైన ఉండేవాళ్ళు. మేము కింద ఉండేవాళ్ళం. వాళ్ళ అఫ్‌స్టైర్‌లో పక్కన అపార్ట్‌మెంట్‌లోనే. వెళ్ళినప్పుడు ఆమె వెళ్ళంగానే నాకు ఏమి చెప్పలేదు. ప్రతిసారి బుక్స్ తీసి నా ముందర పడేసింది. "అక్క మీరొకసారి ఈ బుక్ చదవండి చాలనింది." సరే అప్పుడే అన్నా ఆమెతో. నా హాబిట్ ఏమంటే, నాకు నిద్ర రాని సమయంలో ఒక బుక్ ఓపెన్ చేసి, ఒక 4 పేజీల్లో, ఒక 2 పేజీల్లో చదివితే హాయిగా నిద్రపోయేదాన్ని. అది నా ఒక హాబిట్ అన్నమాట. ఆ విషయమే నేను మేడంతో చెప్పాను. రాధా మేడంతో చెప్పాను. మేడం నాకు ఈ బుక్స్ అంటే నాకు పట్టదు. నేను చదివితే మటుకు నాకు నిద్రొస్తుంది అన్నా. సరే దానిదేముంది మీరు నిద్రొస్తే నిద్రపోండి హ్యాపీగా. మీరు తీసుకోండి అని చెప్పారు. సర్లే అని చెప్పి నేను ఓపెన్ చేయంగానే ప్రతిసారిని చూసాను. ముసలోడు చాలా బాగున్నాడు, చాలా అందంగా ఉన్నాడు అనుకున్నా మనసులోటి. హుహు. సరే అది ఏదో 4 పేజీలు చదివాను. బయటకొస్తున్నా. లేదు నువ్వు మరి ఒక 4 పుస్తకాలు తీసుకెళ్ళి నువ్వు చదవాలనింది. సరే ఆమె స్వీట్లు తిన్నాను కాబట్టి, ఆమె పంపించే స్వీట్లు ప్రతి ఇయర్ తిన్నాను కాబట్టి, సరే అని చెప్పేసి ఆ బుక్స్ కూడా తీసుకొని ఇంటికి రావడం జరిగింది. 4 పేజీలు కాదు కదా! బుక్స్ మొత్తం చదివినా గూడా నాకు నిద్రే వచ్చేది గాదు. అసలది చాలా వండర్. నేనెంత ఆశ్చర్యపోయేదాన్ని. నా 4 పేజీలు చదివితే బాగా నిద్రపోయేదాన్ని. బుక్స్ అంతా చదువుతుంటే గూడా నిద్రొచ్చేది గాదు. ఇంగా చదవాలి, ఇంగా తెలుసుకోవాలి. ఎవరు ఇతను? ఏంటి అనేది నాకు అనిపించింది. లాస్ట్‌లో నాకొకటే అనిపించింది. ఈయనే నాకొక గురువు. నా గురువు ఈయనే అని నాకు అనిపించడం జరిగింది. తర్వాత రాధా గారు నన్ను ధ్యానజ్ఞానికి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. అంటే మెడిటేషన్ అంటే ఏంటని. నేను వెళ్ళంగానే సార్ గూడా నాకెలా కనిపించారంటే, షిరిడీ సాయిబాబా గారు ఎలా ఉంటారో యాజ్ ఇట్ ఇట్‌గా నాకు అలాగే కనిపించారాయన. ఏమాత్రం అసలు తేడానే లేదు. క్లాస్ గూడా 1,00,000 మంది ఉంటే, 1,00,000 మందికి ఎవరికి ఏదేది
వాళ్ళకి అవసరం ఉంటుందో అది అందరికీ వెళ్ళిపోయేది. నాకేది కావాలో నాకదొచ్చింది. అక్కడ నేను అప్పటికప్పటికే నేను అది ఆయన చూసిన తర్వాత, అది అయిపోయిన తర్వాత, ఓహ్! నాకు ఈయన గురువు అని ఇంకొంచెం కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది. తర్వాత నా జర్నీ అక్కడ స్టార్ట్ అయింది. ఇంకొక విషయం మీతో నేను పంచుకుంటున్నాను. ఆ రోజుకి అదైపోయింది. ధ్యానయజ్ఞం జరిగింది. నేను ఇంటికి రావడం జరిగింది. మళ్ళీ ఒకసారి ఏమో సార్ కర్నూలుకొచ్చారు. అంటే ఫస్ట్ నేను ఎలా ధ్యానానికి వచ్చినాను అనేది నేను మీతో పరిచయం చేసుకుంటున్నాను. అంటే 20 ఏళ్ల కిందట జరిగినటువంటి డ్రీమ్ డ్రీమ్ కావచ్చు, ధ్యాన యజ్ఞం కావచ్చు, నేను నన్ను మలుచుకోవడం కావచ్చు. ఎన్ని పదాలైనా దీనికి నేను పెట్టుకోవచ్చు. సూర్యకుమారి మేడం అంటే మీకు తెలిసే ఉంటుంది. అనంతపూర్‌లో ఆమె తెనాలి మేడం. తెనాలిలో ఉంటారు. ఆమె ప్రిన్సిపాల్ గూడా గర్ల్స్ హై స్కూల్‌లో. ఆ మేడం ఇంటికి సారొచ్చారు. పత్రి సారొచ్చారంట. నాకెట్లో వార్త అందింది. అదే రాధా మేడం గారే చెప్పారు. అక్కడ సారొచ్చారక్క మీరు వెళ్తారా అన్నారు. సరే వెళ్తామని చెప్పి నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి నేను వెళ్ళిన తర్వాత సార్ నేను వెళ్ళిన తర్వాత ఏ మేడం అన్నారు సార్. అసలు నేను మైండ్ అంతా అప్పుడు నాకు ఏమి లేదు, ఆలోచన లేదు. ఆయన్నే చూస్తున్నాను. కానీ నా నోరు మటుకు తెరిచింది. ఏమని ఏమని అడిగినాను, పక్కింటి ఆవిడ గురించి అడిగాను. అంతే సార్ కోపం పడినారు. మూర్ఖురాల. ఒకటే మాట మూర్ఖురాల. పో ముందు ఇక్కడి నుంచి లేసిపో బయటికి పో అన్నారు. అంతటితో నా నోరు మూతపడింది. మరి నేనేమీ మాట్లాడలేదు. ఖాళీగానే కూర్చునేసినాను. అది కాదు సార్ అన్న. అది లేదు, ఇది లేదు. ఫస్ట్ నువ్వు బయటికి వెళ్ళిపో అన్నారు. సరే అది జరిగిపోయిన తర్వాత మళ్ళీ సార్ చుట్టూ మళ్ళీ ఒక 10 మంది రావడం జరిగింది. 10 మంది కూర్చున్నప్పుడు సార్ నన్ను చూస్తూ చాలా హేళనగా మాట్లాడడం జరిగింది. మేడం సూర్యకుమారి మేడం గారు నాకు కాఫీ ఇచ్చినా, ఆ మేడంకి ఎందుకు మీరు కాఫీ ఇస్తున్నారు? ముందు ఆ కాఫీ తీసేయండి అన్నారు. ఇవ్వనీయలేదు. మరి ఏదో మేడం మీరు ఒక బుక్ అన్నా చదవండి అని చెప్పి నాకు బుక్ తీసుకొచ్చి ఇచ్చారు. ఆ మేడంకి అసలు అర్హత లేదు, బుక్ ఇవ్వద్దండి అన్నారు. అంటే నన్ను ఎలా చూసారంటే ఆయన, ఒక దేవస్థానానికి ఒక కుక్క వెళితే ఎంతగా మనం దాన్ని తరిమి తరిమి కొడతామో, అంటే నాలో ఉన్న ఒక మూర్ఖత్వాన్ని ఆయన అప్పటికప్పటికి ఆన్ ద స్పాట్‌లో నా మూర్ఖత్వాన్ని అప్పటికప్పటికి ఆయన తీసేయడం జరిగిపోయింది. అది నాకు అప్పట్లో తెలీదు. కానీ నేను మటుకు మౌనంగానే కూర్చున్నాను. అంటే బాధపడలేదు, ఏడుపు రాలేదు, ఆలోచన లేదు. ఎందుకు నన్ను ఇలా అంటున్నారే అనే ఒక భావన కూడా నాలో లేదు. ఊరికే అలా శిలలాగా నేను కూర్చోవడం జరిగింది. మళ్ళా కాసేపటికి నాకు ఫోనొచ్చింది. ఇంటి దగ్గర నుంచి ఎవరో పోయినారు. మీరు వస్తే అందరూ కలిసి వెళ్తారంట అని. నేను ఆ ఫోన్ తీసుకొని ఒకటే మాట మాట్లాడినాను. నాకిక్కడ క్లాస్ జరుగుతాంది. నేనెక్కడికి రాను. మీరు వెళ్ళే వాళ్ళందరూ వెళ్ళండి అన్నాను. అంటే ఆ సంబంధం అనేది అప్పుడే నాకాడ కట్ కావడం జరిగిపోయింది. ఆయన ఎప్పుడైతే నేను కలిసానో, ఎప్పుడైతే ఆయనతో మాట్లాడినానో, ఆయన దగ్గర నుంచి నాకు ఎప్పుడైతే ఆ మూర్ఖత్వం అనేది బయటికెళ్ళిపోయిందో, నేను అక్కడే నా ఒక జర్నీ స్టార్ట్ అయిపోయింది. అది మనకు తెలీదు అప్పట్లో. నాకే కాదు, మీలో కూడా చాలా మందికి ఇలాంటివి ఎన్నో ఎక్స్‌పీరియన్స్ జరిగే ఉంటాయి. ఆహ్, అలా అలా చెప్పడం జరిగింది. విచిత్రమేమో గాని, నేను చెప్పి ఫోన్ పెట్టంగానే ఎక్కడి నుంచి జనాలొచ్చారో ఏమో తెలీదు గానీ, ఒక 100 మంది, 200 మంది హాల్ అంతా నిండిపోయినారు. నిజంగానే క్లాస్ జరిగిపోయింది. ఆ క్లాస్ జరిగేటప్పుడు సార్ ఏం చెప్పారంటే, ఒక మూర్ఖత్వపు సబ్జెక్ట్ గురించి మీకు ఈరోజు చెప్తాను. అంటే నా ద్వారా ఒక మూర్ఖత్వపు సబ్జెక్ట్ అన్నమాట. అంటే ఒక మనిషిని చూడంగానే వాళ్ళ దగ్గర నుంచి ఒక సబ్జెక్ట్ ఆటోమేటిక్‌గా బయటికొస్తుంది. చెప్తాను అన్నారు. అందరూ సార్ చెప్పండి సార్ అన్నారు. దాంట్లో సార్ ఆ రోజు నాకొక 9 పాయింట్లు ఏమో చెప్పారు. నాకిప్పుడు అవి ఏ పాయింట్లు చెప్పారనేది గుర్తులేదు గానీ, కానీ కేవలం అది నా గురించే చెప్పడం జరిగింది. నాలో ఉండేటువంటివన్నీ తొలగించడం గూడా జరిగిపోయింది. అయిపోయిన తర్వాత అందరూ నవ్వినారు, హేళన చేసినారు. అంతా క్లాస్ అయిపోయింది. అందరూ ఎళ్ళిపోతూ సార్‌కు సెకండ్ తీసుకోవడం జరిగిపోయింది. నేను గూడా చెయ్యి అందించాను. సెకండ్ తీసుకునేటప్పుడు నాకు సార్ ఇవ్వలేదు. అప్పుడు కొంచెం నాకు కంట్లో నీళ్ళొచ్చినాయి.
మళ్ళీ వెళ్ళాను. అంటే ఒక 10 టైమ్స్ మోర్ ఆఫ్ ద టైమ్స్ నేను ట్రై చేస్తా కూడా నాకు సార్ ఇవ్వలేదు. లాస్ట్‌లో అందరూ వెళ్ళిపోయినాక నేను ఒక్కదాన్నే మిగిలాను. సార్ నాకు ఇప్పుడన్నా ఇవ్వండి అన్నాను. అప్పుడు ఆయన ఒక చిటికెనెలతో నన్ను అలా అనడం జరిగింది. సరే అది నేను అది తీసుకున్నాను. ఇంటికొచ్చేసాను. ఆ రోజు ఇంట్లో వండిన అన్నం అంతా నేను ఒక్కదాన్నే కూర్చొని భోంచేశాను. ఎలా భోంచేశానంటే ఉన్న అన్నం నలుగురికి వండిన అన్నమంతా నేనే కూర్చొని తినడం జరిగిపోయింది. తర్వాత నా కంట్లో నుంచి ధారాళంగా వాటర్ రావడం జరిగింది. ఏడ్చాను బాగా. అప్పుడు ఒకటే అనుకున్నాను. అందరికి సార్ దగ్గర కావడం ఎందుకు? నాకు సార్ దూరం పెట్టడం ఎందుకు? నాలో ఏం తక్కువుంది? నేను ఏం చేయాలి? నేను ఆయన దగ్గరికి గురువు దగ్గరికి నేను దగ్గర కావాలంటే నేను ఏం చేయాలి? అనేసి ధ్యానం అప్పుడు స్టార్ట్ చేశాను నేను. అప్పుడు నాకు అనిపించింది అందరూ ధ్యానం చేస్తున్నా కదా! నేనే కదా ధ్యానం చేయంది. నేను కూడా ధ్యానం చేస్తాను. శ్వాస మీద ధ్యాస పెట్టడం ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తానని చెప్పేసి 9 నెలలు నేను ధ్యానం చేయడం జరిగింది. హలో! మేడం? హలో! వినిపిస్తుంది వినిపిస్తుంది మా. మరి మీరు అంటే మీ దగ్గర నుంచి ఎవరు రెస్పాండ్ లేకపోతే నేను లేదు లేదు, వింటా ఉన్నాం అలా మీరు చెప్తుంటే వింటూ అలా ఉండిపోయాం అన్నట్టు. ఏం చెప్పినా ఒక ఫీలింగ్ తో చెప్తుంటానమాట. మీరు Yes, yes. ఇంకా ఏం జరిగిందా అని వింటూ ఉన్నాము ఎక్సైటింగ్ గా. మీరు ఓకే. అంత ఓపెన్ గా సార్ తో ఇలా జరిగిన విషయం ఇలా చెప్తున్నారు. చూడండి, మానాన్ని అవమానాన్ని మధురంగా తీసుకోవాలి ఒకేలాగా అన్నట్టుగా ఇప్పుడు సార్ ఈరోజు చెప్తున్నారు. ధ్యానం చేసినా ఎంత ఒదిగుంటే అన్నప్పుడు, ఆ ఒదిగి ఉండడం నాకు అక్కడి నుంచే సార్ దగ్గర నుంచి స్టార్ట్ అయినట్లే కదా! అందుకే ఎస్, ఫస్ట్ నా దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాను నేను. ఇది ఖచ్చితంగా. అందరికీ గూడా అనుకుంటున్నాను నేను. సో, మీరు సైలెంట్ అయిపోతే నేను మళ్ళీ మీకు మాట్లాడినాను. సరే అలా లేదు. అలా మేడం సబ్జెక్ట్‌లోకెళ్ళిపోదాం. నేను ఒక 9 నెలలు అలా కూర్చున్నా మేడం. ఆ 9 నెలల్లో మా బంధువుల దగ్గర నుంచి, మా ఇంటి దగ్గర నుంచి ఏదో ప్రోగ్రామ్‌లు డెలివరీ ఉందని నువ్వు రావాలని, లేకపోతే ఇది శ్రీమంతాలు జరుగుతున్నాయని, రకరకాల పెళ్ళిళ్ళుండాయని, చావులుండాయని, నువ్వు రావాలని ఎన్ని పిలుపులొచ్చినా నేను ఎక్కడికి వెళ్ళలేదు. నా కాన్సెప్ట్ ఓహ్! ఒక్కటే. పరిష్కారం నాకెందుకు దూరమైనారు? నన్నెందుకు దగ్గర తీసుకోవట్లేదు? నాలో ఏం ఆ! తక్కువుంది? నేనది సాధించాలి. అది నేను సాధించాలి, అది నేను తీసుకోవాలి అని ఒకే ఒక దీంతో నేను వెళ్ళిపోవడం జరిగింది. అంటే 9 నెలలు పట్టింది మేడం. నేను 9 నెలలు అయిపోయిన తర్వాత మరి సార్ రావడం జరిగింది. అక్కడే అనంతపూర్‌లోనే లలిత కళా పరిషత్తుకు సార్ రావడం జరిగింది. అంటే నేను కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నప్పుడు నేను చూసేసాను ఇవన్నీ. అంటే దాన్ని చూడడం కూడా జరిగిపోయింది. సార్ రావడం జరిగింది. మేడం తులసి మేడం రండి అన్నారు. సార్ నన్నెందుకు పిలుస్తారులే పక్కనోళ్ళు పిలుస్తుంటారు. నేనప్పుడు సార్ అవసరం లేదు కదా! వాళ్ళని పిలుస్తారు నన్నెందుకు పిలుస్తారులే అని నేను ఇంగా ఎక్కడో బ్యాక్ పోయి కూర్చున్నాను. మేడం కాదు మేడం మిమ్మల్నే తులసి మేడం రండి ముందరొచ్చి కూర్చోండి అన్నారు. పక్కన వాళ్ళు గూడా మేడం మిమ్మల్నే పిలుస్తున్నారు సార్ వెళ్ళండి అని చెప్పడం జరిగింది. సరే అని చెప్పి సార్ దగ్గరికి వెళ్ళాను. సార్ మేడం, చేతిలో 9 నెలలు ఉన్నటువంటి కంటిన్యూగా చేసారా మెడిటేషన్ అనేది? కంటిన్యూగా చేసారా? ఎన్ని గంటలు చేశారు? మేడం ఇదొక్కటి అయిపోతే ఇక్కడి నుంచి మనం అంటే బేసిక్ చెప్తున్నా మేడం. అంటే 9 నేను ఒక నెలలు తాడే అక్కడ చేశారంట. 9 నెలలు 9 నెలలు చేశారంటున్నారు. కంటిన్యూగా చేసారా అని చెప్తాను అంటున్నాను. మేడం. యెస్. అవునవును. కంటిన్యూగా అది అది చేయడము ఒక నిజంగాన ఒక ఋషి ఎలా ధ్యానం చేస్తాడో నేను అలాగే చేశాను. అదే ఎన్ని గంటలు 14 చేశారు? గంటలు చేశాను మేడం. ఓహ్! సూపర్. 14 అవర్స్. 5 నిమిషాలతో స్టార్ట్ చేసి 14 అవర్స్ దాకా ఓకే. వెళ్ళిపోయాను. నా పట్టుదల ఆ! అంతే. ఆ పట్టుదల అంటే పట్టనే రాదు. పట్టుదల తర్వాత దాన్ని వదలకూడదు అన్నట్ల నాకొచ్చేసిందది. అంటే నా నేచర్ గూడా అక్కడెక్కడో ఉంది. అంటే పూర్వజన్మ సుకృతం అంటారు కదా! అదేదో అవును. బ్యాలెన్స్ నా దగ్గర ఉంది. బ్యాలెన్స్ యెస్. ఉంది కాబట్టి ఆ బ్యాలెన్స్ నేను అక్కడి నుంచి కంటిన్యూ కావడం జరిగింది. ఇప్పుడు మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా మేడం ప్రతి ఒక్కరు ఆ! బ్యాలెన్స్ ఎక్కడో ఉంది కాబట్టి మనం ఇక్కడ అందరూ వస్తున్నాం మేడం.
కానీ ఖచ్చితంగా. బ్యాలెన్స్ లేని బ్యాలెన్స్ వాళ్ళకి ఇవ్వాలి. ఎవరికైతే ఇప్పుడు బ్యాలెన్స్ లేదో అంటే మనకు తెలియదు కదా ఎవరికి ఉంది ఎవరికి లేదు అని మనకు తెలియదు, కానీ మనం ఇవ్వాలి ఇప్పుడు. అదే మన ఒక కాన్సెప్ట్. యెస్. మనం తీసుకోవాల్సింది కూడా అదే. ఓకే మేడం. నేను థర్డ్ ఐ చూడడం గురించి చెప్తున్నా మేడం. యెస్. వాళ్ళ సార్ రావడము నాకు జీడిపప్పు నాకు ఇవ్వడము. జీడిపప్పు ఇస్తే మేడం మీరు తినండి అన్నారు. నేను ఆ జీడిపప్పులు ప్లేట్ తీసుకుని ఆడున్న వాళ్ళందరికీ పంచేశాను. నేనైతే తినలేదు. ఆ! సార్ ఎంత ఆ! ఆనందపడ్డారంటే అంత ఆనందపడ్డారు. ఓహ్! ఇది మేడం అంటే ఇలా ఉండాలి మేడం అంటే అన్నారు. మళ్ళీ సార్‌కి ఒకటి ఇచ్చాను. సార్ చేతి ద్వారా నాకోటి ఇచ్చారు. నేను తిన్నాను. ఇప్పుడు ఎట్లా ఉంది? బాగుందా? అని ఇట్లనే అన్నారాయన. ఇలా కళ్ళలో కళ్ళు పెట్టి, "ఎట్లా ఉంది మేడం?" అన్నాడు. అప్పుడు కంట్లో నీళ్లు గారినాయి నాకు. అంటే ఇదంతా ఫిజికల్‌గా జరగలేదు అప్పటికి. నేను కళ్ళు మూసుకొని ధ్యానంలోని ఇదంతా చూసి కంట్లో నీళ్లు గారుతున్నాను, ఆనందిస్తున్నాను. అన్నీ జరిగిపోయినాయి. అది జరిగిన నెక్స్ట్ డేనే సార్ నిజంగా రావడం జరిగింది. మళ్ళీ ఫిజికల్‌గా కూడా జరిగిపోయింది. అంటే ఇన్నర్‌గా ఏదైతే జరిగిందో యాజ్ ఇట్ ఈస్‌గా సేమ్ అలాగనే మళ్ళీ ఫిజికల్‌గా కూడా జరిగింది. సార్‌తో అదే చెప్పాను. సార్ నేను నిన్ననో, మొన్ననో ఇట్లా నేను చూసాను మేడం. నేను ముందుగానే చూసానంటే, అవునా! చాలా ఇది మేడం అప్పుడు అందరితో క్లాప్స్ కొట్టించాము. అలా చేయడం జరిగింది. అంటే థర్డ్ డే అప్పుడే ఓపెన్ అయిపోయింది మేడం. అంటే ఆ 9 ఏళ్లలోనే నేను థర్డ్ డే అంటారు కదా! థర్డ్ డే ఓపెన్ జరిగింది. అక్కడ కొన్ని మిరాకిల్స్ మీతో పంచుకుంటాను. మీరు ఇందాక అడిగారు కదా! ఎన్ని గంటలు చేశారని. యెస్. యెస్ మేడం. నేను 5 నిమిషాలు కూర్చున్నప్పుడు కన్ను టపా 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 అని కొట్టుకుంది. ఆ! ఏంటబ్బా అందరూ ధ్యానం కూర్చోంటే టపా 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 అని కొట్టుకుంటాను ఇంట్లో ఇక్కడ అని చెప్పి పైకెళ్ళాను. మిద్దె పైకెళ్ళాను. డయాస్ పైకెళ్ళాను. నాకు ఫస్ట్ నుంచి కూడా ప్రకృతి అంటే ఇష్టమే. కానీ ప్రకృతే అనే విషయం కూడా నాకు తెలీదు. అంత జీరో నాలెడ్జ్‌తో ఉన్నా నేను. కానీ పైకెళ్ళాను. పైకెళ్ళి కూర్చున్నాను. కూర్చుంటే నాకు అట్లే అనిపించింది. అట్లా ఒక కంటిన్యూగా వారం 10 రోజులు, 15 రోజులు జరిగింది మేడం. అంతే రెప్పలు కొట్టుకుంటూనే ఉండే. ఇంగ నాకు బాధ అయిపోయింది నాకు. అప్పుడు ప్రకృతితోనే పోటీ పడినాను. నేను ఇంతగా ధ్యానం చేస్తుంటే నువ్వు అస్సలు పలకరించకపోతే నేనెందుకు ధ్యానం చేయాలి? అసలు నేనెందుకు ఉండాలిడ? నాకు సమాధానం నాకు కావాలి. నువ్వు సమాధానం అంటే నేను ఎదురుగా నాకు మనిషి లేడు. కానీ నేను ఆ ప్రకృతితో నేను మాట్లాడుతున్నాను. నువ్వు నాకిస్తావా? ఇవ్వా? అంతే. ఆ రోజు బాధపడినా అంటే హార్ట్‌ఫుల్‌గా బాధపడినాను. ఏదో ఇక్కడి నుంచి నాకేదో కావాలి, నాకు ఏదో నేను తెలుసుకోవాలనో, లేపోతే నాకు పేరో, ప్రతిష్టలు ఇంకోటి ఏం లేదు. మైండ్ అంతా ఏం లేదు ఖాళీ. హార్ట్‌ఫుల్‌గా నేను అలా జరగడం జరిగింది. అంతే మేడం. ఆ రోజు నుంచి నాకు సప్తఋషులు రావడం జరిగింది. నెక్స్ట్ డే నుంచి. హ్మ్. కళ్ళు ఓహో! మూసుకున్నా అంతే మేడం. అప్పుడు కళ్ళు మూసుకున్నా మేడం. కళ్ళు మళ్ళా నేను తిరిగి ఓపెన్ చేయలే మేడం. హ్మ్. ఆ రోజు ఏదైతే నేను అనుకున్నానో, తర్వాత నేను కళ్ళు మూస్తే నాకు కళ్ళు తెరవాలంటే ఇష్టం ఉండేది కాదేమో. అంత ఇష్టంగా నేను అక్కడ అందులో ఏమేమి నేను అనుభవించాలో, నేను ఏమేమి తీసుకోవాలో, ఎక్కడెక్కడ తిరగాలో అన్నీ నేను అక్కడే చూసేసాను. ఎవరితో హ్మ్. చూసాను? కేవలం పత్రి సార్‌తోనే మాత్రమే చూసాను. ఎవరితో చూడలేదు. మళ్ళా నేను రోజు పైకెళ్ళడము, ధ్యానం చేయడము. ధ్యానం చేస్తున్నప్పుడు సప్తఋషులొచ్చేవాళ్ళు. నాకేదో చెప్పేవాళ్ళు. మన మైండ్‌కి హ్మ్. అంత అప్పట్లో ఏం తెలీదు కదా! వాళ్ళు చెప్తుంటే ఊరికే వినడం అంతే. దానికి వేరే స్పందన గూడా లేదు నా దగ్గర నుంచి. అలా వింటూ అలా వాళ్ళేమో చెప్పేవాళ్ళు, పోయేవాళ్ళు. మళ్ళా నందవరంలో ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు సార్ ఏదైతే ప్రోగ్రామ్ ఏ షర్ట్ యేసుకున్నారో, ఏ బట్టలతో ఉన్నారో నాకిక్కడ కనిపించేది. నేను వెళ్ళలేదు. వెళితే నా హ్మ్. ధ్యానం మళ్ళీ బ్రేక్ పడుతుందేమో అని. నందవరంలో ప్రోగ్రామ్ ఉంది. అంటే ప్రతి అవును. పౌర్ణమికి అక్కడ కూడా కానీ అక్కడికెళ్ళితే నాకు నేను ధ్యానానికి తక్కువైతుంది కదా! ఆ టైం గూడా నేనక్కడికి వెళ్ళాలని నాకిష్టం ఉండేది గాదు. మా బంధువుల ప్రోగ్రామ్‌లకి వెళ్ళేకి ఇష్టం లేదు. ధ్యానే ధ్యానం గురించి క్లాసులొచ్చినా, మాస్టర్సొచ్చినా వెళ్ళాలంటే నాకిష్టం ఉండేది గాదు. కేవలం నాతో నేను మాత్రమే జర్నీ జేయడం జరిగింది.
అప్పుడు నాకు పత్రి సార్ అక్కడ ఏదైతే క్లాస్ చెప్తున్నాడో నేను ఇక్కడ అన్ని నాకు వినిపించింది. నేను అన్ని మా మిద్ద పైన కూర్చొని అన్ని చక్కగా వినేదాన్ని. నేను వెళ్ళకపోయినా నా నా సోల్ అక్కడికి వెళ్ళి అన్ని వినేసి వచ్చేది. అదొక మిరాకిల్, అదొక ఎక్స్పీరియన్స్ మేడం. సూపర్. అలా అలా జరిగింది. మరి ఇంకా కొన్ని చెప్పాలంటే, ఇంట్లో టీవీ, మా ఇంట్లో అందరూ టీవీ పెట్టుకొని చూస్తుంటారు బ్రహ్మం గారిది. నేను అప్పటికప్పటికే చక్రాస్ గురించి కూడా కుండలిని ఓపెన్ కావడం కూడా జరిగిపోయింది. ఆ 9 నెలల్లోనే మేడం అన్ని నాకు జరిగింది. ఓ 9 నెలల్లో నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఒక ఋషి దానం చేసినట్లు చేశారు కాబట్టి నేను అదే నాకు తెలియకుండానే నేను వెళ్ళడం జరిగింది. ఆ ధ్యానంలో నాకు చక్రాస్ గురించి కొన్ని తెలియడం జరిగింది. బ్రహ్మం గారు ఏదైతే చెప్తున్నారో అవన్నీ నాకు చెప్పడం జరిగింది. ఒకసారి ఆయన వచ్చారు. బ్రహ్మం గారు వచ్చేసి కూర్చున్నారు. నేను బ్రహ్మం గారిని అన్నారు. మంచోళ్ళు మీరు, బ్రహ్మం గారు అంటే ఎట్లుంటారు? గడ్డం ఉంటుంది, కొప్పు ఉంటుంది. మనం మామూలుగా ఫొటోస్ లో చూసి మన మైండ్ అవును అక్కడే కదా. ఉంటుంది. ఆ, అవును. అలాగే ఉంటుంది కదా. అలా ఉంటుంది, మీరు కాదు అన్నాను నేను. మీరెందుకు అవుతారు అన్నారు. అయితే నువ్వు నన్ను అలా చూస్తేనే నువ్వు నమ్ముతానంటే నీకు అలాగే చూడు అని చెప్పేసి మళ్ళీ సేమ్ అదే ఫోటోలు ఉన్నట్లుగానే ఆయన రావడం జరిగింది. ఆయన దగ్గర నుంచి కొన్ని తత్వాలు నాకు రావడం జరిగింది. దాంట్లో అన్ని మర్చిపోయినా కూడా ఒక్కటైతే బాగా గుర్తుంది. ఆ దాంట్లో ఏమని వచ్చిందంటే, పార్వతి అనేది పార్వతి అంటే ఏకత్వంలో ఇప్పుడు మనమంతా కూడా లింగాలు అంటే లింగ పురుషులమే, అంటే మనమందరం పురుషులమే. ఎవరిక్కడ ఆడవాళ్ళు అనే ప్రసక్తే లేదు. ఇక్కడ పిల్ల జల్ల మనం ఆడ మగ అందరూ కూడా ఏకత్వంలో చూసుకున్నామంటే ఈశ్వర తత్వంలో ఉన్నాం మనమందరం. ప్రకృతి అనేది పార్వతీదేవి. ఈ ఈ పార్వతీదేవి ఈ శివుడు కలయికనే ఏకతత్వం అనేటువంటి ఒక సబ్జెక్ట్ నాకు అప్పుడు రావడం జరిగింది. చాలా వచ్చాయి అందులో. కానీ మన ధ్యానంలో చూసేటి వేరు. ఆ ధ్యానం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఫిజికల్ గా కూడా దాన్ని అనుభవించాలి. అప్పుడే మనము దాంట్లో నుంచి మనము ఫిల్టర్ చేసిన జ్ఞానమే మనకి ఈ రోజు మిగులుతుంది. అర్థమైందా నేను చెప్పేది? కొంచెం ఇంకా ఏమైనా చెప్పమంటారా మేడం? చెప్పండి మా చెప్పండి. అదే అదే అంటే ఆయన బ్రహ్మం దగ్గర నుంచి నేను నేర్చుకుంది అదొకటే మేడం. అన్ని ఏదో చెప్పారు కానీ మాత్రం అదొక్కటే గుర్తుంది. మనమంతా ఇవి వాళ్ళిద్దరి కలయిక అంటే ప్రకృతి మనము అంత కలయిక, రెండు కలయిక వల్లనే ఏకత్వం వస్తుంది. అదే మూలాధార చక్రం. మూలాధార చక్రానికి నాకు అలా వచ్చేసింది. ఇంకా స్వాదిష్టాన, అనాహత ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి కొన్ని నాకు చాలా చెప్పడం జరిగింది. కానీ అప్పట్లో నేను ఎనర్జీని బాగా తీసుకోగలిగానే గాని నాలెడ్జ్ నాకు లేకపోవడం వల్ల, నేను ఎక్కడ తిరగకపోవడం వల్ల నేను అడిగే క్వశ్చన్లకి నాకెవరు అప్పట్లో జవాబు చెప్పేవాళ్ళు కాదు. పత్రి సార్తో చెప్పలేము. ఆయన ఎలా చూసి మేడం ఓకేనా, ఎవ్రీథింగ్ ఇది ఓకేనా, ఆయన ఏమి చెప్పారు నాతో. సార్ ఓకే సార్ అంటాను. ఇంకా మిగతా వాళ్ళ దగ్గర ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు తోచింది చెప్తారు. అది నా అనుభవానికి వాళ్ళు చెప్పేదానికి అంటే వాళ్ళు బుక్స్ లో నాలెడ్జ్ తీసుకుంటున్నారా లేకపోతే వాళ్ళకు వచ్చినట్టు జ్ఞానంతో చెప్తారో నాకు అవి సూటబుల్ కావడం లేదు. అట్లా తెలియక నాకు నాలెడ్జ్ లేకపోవడంతో నేను ఎదిగినానా ఎదగలేదంటే నాకు అది కూడా తెలియదు. కానీ ఎనర్జీ ఫుల్ గా ఉండేది. నేను ఒక్కొక్క అడుగు వేస్తే మహారాణి అడుగు వేసినట్లు ఉండేది. అమ్మవారు అడుగేస్తే ఎట్లా అంత ధీమాగా నడిచేదాన్ని. నా కంటి చూపులో అట్లా ఉండేది. నాకు ఒక చూపులో తేడా వచ్చింది. నేను అడుగేస్తే ఒక చూపు ఒక మారిపోయింది. ప్రతి ఒక్కరు మీరు మాకు దేవత అనేంతగా అనేవాళ్ళు అప్పట్లో. మేడం మీరు ఎందుకో మేడం గోల్డ్ కలర్ లో కనిపిస్తున్నారు. అంటే ఒక ఆరా ఉంటుంది కదా, ఆరో నా చుట్టూ అంత అంటే ధ్యానం చేయడం వల్ల ఇవన్నీ సాధ్యమవుతాయి. ధ్యానం చేయకపోతే ఇవన్నీ మనకు ఏమీ తెలియదు. ఎంత ధ్యానం చేస్తాము అని కాదు, నువ్వు ఎంత పట్టుదలతో ఎంత ఇష్టంగా
ఎంత నువ్వు ఒక పవిత్రత అంటారు కదా, పవిత్రత అంటే అదే మనము హార్ట్ఫుల్ గా ఏదైతే చేస్తామో దానికి మనం ఖచ్చితంగా రిజల్ట్ అయితే అందుకోవడం జరుగుతుంది. ఇప్పటికి కూడా అప్పుడే ఏదో చేసా, ఇప్పుడు మీరు కూడా, ఇప్పుడు మీరు వింటున్న ప్రతి ఒక్క మాస్టర్స్ కు నా ఒక మెసేజ్ అందరికీ చెప్తున్నాను. మెడిటేషన్ ఫస్ట్ బాగా చేయండి. ఏదో తెలుసుకోవడం అంటే చాలా ఉంటుంది. ఎంతకు తెలుసుకున్నామని కదా, మీరు ఎంత వరకు తెలుసుకున్నారో అంత అంత మీరు ఆచరణలోకి తీసుకురావడమే వెరీ ఇంపార్టెంట్. అది నా అనుభవంగా చెప్తున్నాను. Yes, exactly. ఆ అదే అదే మేడం. అంటే ఇందులోనే ఎదుగుదల కూడా వస్తున్నాయి. ఇప్పుడు నేను ఫస్ట్ ఎదుగుదల గురించే చెప్తున్నాను. అంటే నాతోనే స్టార్ట్ చేశాను. అది మరి మీకు అందరికి అర్థం కావాలా కాబట్టి నేను మళ్ళీ ఆ పదాన్ని నేను మళ్ళీ మీకు చెప్తున్నాను. ఆ! అలా అలా ఆయన రావడం జరిగింది. మళ్ళీ పత్రి సార్‌తో రావడం జరిగింది. మళ్ళీ క్లాసులు చెప్పేటప్పుడు కూడా నాకు ఎనర్జీ ఫుల్‌గా వచ్చి బాడీ మూవ్‌మెంట్స్ వచ్చేసేది. నాగిని డాన్స్ ఆడతా మేడం. అసలు ఎవరైనా చూస్తే నన్ను మాస్టర్ అనుకోవాలి. ట్రెక్కింగ్‌కెళ్ళిన ప్రతిసారి నాకు నీళ్ళ డ్రాప్ నెత్తిన ఇక్కడ పడినాయంటే, నేను నాగిని డాన్స్‌లో మునిగిపోయేదాన్ని. అంటే నా లోకంలో నేను ఉండిపోయేదాన్ని. నేనెవరో అది పత్రి సార్‌కి మాత్రమే తెలుసు. మిగతా వాళ్ళకి ఎవరికీ తెలిసేది కాదు. అందరూ భయపడేవాళ్ళు ట్రెక్కింగ్‌లో కూడా. నేను 3 ట్రెక్కింగ్‌లు మా ఫ్యామిలీతో కలిసి వెళ్ళాను. ఒకటే ఎప్పుడు వెళ్ళలేదు. మల్లెల తీర్థం ఒకటి ఎళ్ళాను. మళ్ళీ కుదిరేముక్క ఒకటి ఎళ్ళాను. ఒకటి తుంబుడు తీర్థం ఎళ్ళా. 3 ఎళ్ళాను. నాకు చాలా అనిపించింది. అంటే నాకు సాటిస్ఫాక్షన్ అక్కడికే వచ్చేసింది. అబ్బా! మనకు భోంచేస్తే కడుపు నిండిపోతే ఇంక చాలు నాకు ఏమొద్దు అంటాం గదా! ఆ టైప్ ఆఫ్‌లో నాకింగే వద్దబ్బా ట్రెక్కింగ్‌లు చాలు అనిపించే అంతగా నేను అక్కడ తీసుకోవడం జరిగింది. ఆ ట్రెక్కింగ్‌లో గూడా నేను ఎప్పుడు వెళ్ళినా గూడా 10 మందికి ఉపయోగపడేటట్టుగానే నేను ప్యాక్ చేసుకుంటా. నా కోసం నేను ఎప్పుడు చేసుకునేదాన్ని కాదు. ఎందుకంటే ఆ 10 మందిలో గూడా నేను గూడా ఉంటాను గదా! నిమ్మకాయలు అందరికి జ్యూసులు కావాలేమో పాపం వాళ్ళు అలసిపోతారు కదా! అందరికి పండ్లు ఏమన్నా అప్పుడప్పుడు అవసరం గదా! అట్లా కొన్ని పండ్లు కట్ చేసుకోవడము, పండ్లు పెట్టుకోవడము, నిమ్మకాయలు పెట్టుకోవడము, వాటరు, జీరా పౌడరు ఇవిట్లా అట్లనే తీసిపోయేది. కానీ నిజంగానే ఆ ట్రెక్కింగ్ నడిచేటప్పుడు అంటే వాళ్ళు వంట చేసేటప్పుడు మనకు కొంచెం అవసరం ఉంటుంది గదా! కొంచెం టైం ఉంటుంది. పిల్లలుంటారు. అప్పుడు నా దగ్గర ఉండేటివన్నీ పెడితే సార్ అలాగా చూసేవాళ్ళు. మరి ఒకసారి ఆకలేనప్పుడు ఉసిరికాయ కనిపించింది. ఉసిరికాయ తినేటప్పటికి నిజంగా టేబుల్ మీద టేబులొచ్చాయి. నిండుగా భోంచేసినట్టు. శ్రీకృష్ణుడు ఇస్తారు గదా! దీంట్లో అక్షయ పాత్రలో ఒక్క మెతుకుతోటి కడుపుపోతాయో, ఆ ఉసిరికాయతో కడుపు నిండిపోయింది. సార్ దగ్గరికెళ్ళి సార్ నాకు కడుపు నిండిపోయింది సార్ అన్నా. అవునా మేడం? అయితే నాకు ఒకటి ఇవ్వండి అన్నాడు. సార్‌కిస్తే సార్ ఏం చెప్పినారంటే నా పొట్ట మీద పెట్టండి అన్నారు. ఆయన పొట్ట మీద పెట్టంగానే నాకు కడుపు ఫుల్ అయిపోయింది. నేను తింటే ఫుల్ అయిపోయింది. ఆయన పొట్ట మీద ఊరికే అలా పెట్టుకుంటేనే ఫుల్ అయిపోయింది. అది అది ఇట్లాంటివి అక్కడ మేమప్పుడు మా బ్యాచ్ అంతా ఎలా ఉండేవాళ్ళమంటే ఆహ్, ఏ ఆలోచన ఉండేది కాదు. వట్టి మెడిటేషనే. మెడిటేషన్ చేయడము, నీ అనుభవం ఏంటి? నీ అనుభవం ఏంటి? నువ్వేం తీసుకున్నావు? నువ్వేం తీసుకున్నావు? నాకు చెప్తావా? నేను చేస్తాను. నువ్వెంత సేపు చేసినా, నేనెంత సేపు చేసినా. నీకు ఏం అనుభవాలొచ్చాయి? నాకు ఈ అనుభవాలొచ్చాయి. అంటే ఇదే ఉండింది టాపిక్. ఇంటి విషయాలు గాని, నగల గురించో, చీరల గురించో, లేకపోతే ఇంటి వాళ్ళ గురించో ఏం ఉండేది కాదు. అంటే మా గ్రూప్ అంతా అలా ఎళ్ళిపోయేవాళ్ళమనమాట. కొన్ని ఇంగా ఆ విధంగా నేను ధ్యానం చేయడం జరిగింది. ఇంకా చాలా ఉన్నాయి. అందులో మీకొకరు మళ్ళీ నేను క్లాస్‌కొచ్చినప్పుడు మిగతావి పంచుకుంటాను. అంతెందుకంటే ఒకే రాజు పంచుకునే అంత కాదు. ఇంకా చాలా ఉన్నాయి. ఈ రోజుకి ఒక 2, 3 చెప్పాను. ఇంగ మనము దీంట్లోకెళ్ళిపోదాం. అమ్మ మ్యూట్ అయిపోయారు. అన్‌మ్యూట్ చేసుకోండి. హలో! మేడం అన్‌మ్యూట్ చేసుకోండి. యెస్. ఆ! ఓకే మేడం. ప్రతి సారితో నేను చెప్పాలి అంటే, మేము ట్రెక్కింగ్ పోయినప్పుడు బాగా వర్షం వచ్చేది. మాకు దీనికి అన్నిటికి కూడా ప్రతాప్ రెడ్డి సార్ మాకు బ్యాక్ అన్నమాట. ఆయన డబ్బు విషయంలో చాలా పెట్టేవారు. ఆర్గనైజర్‌గా చాలా బాగా మమ్మల్ని చూసుకునేవారు. బాగా వర్షం పడతాంది. అందరూ బాగా నడిచి ఆకలైపోయింది కూర్చున్నాము. వర్షం పడతాంది. వంటేమో చేపింది. సార్ ఇంగ బజ్జీలు చేయమంటే నూనె పెనం ఇంత పెద్దది బా పెట్టి బాండ్లీ పెట్టి నూనె పోసారు. వర్షం పడిపోతాంది. ఆ ఆర్రె! నూనెలో కాగిన నూనెలో ఆ నీరు చెట్టు పడేటట్టు పట్ట పట్ట ఎగరడం జరిగింది. ప్రతిసారి ఏమనలేదు.
ఇలా పైకి చూసేసి ఆ వర్షాన్ని కూడా ఆపేశాడు ఆయన. ఆవ్ బేటా ఆవ్ అన్నాడు చంద్రుని. అంతే, చంద్రుడు ఆ! వచ్చేసాడు. ఒక్క పిలుపుకే వచ్చేసాడు ఆయన. ఆ, ఇట్లా చిటికేస్తే వర్షం ఆగిపోయింది, ఇట్లా చిటికేస్తే చంద్రుడు వచ్చాడు. ఆడున్న వాళ్ళకి వావ్! అందరికి మేము కంటితే మేము మా బ్యాచ్ అంతా చూసాం. ఇట్లా చిటికేస్తే ఆవు బేట అన్నాడు, వచ్చేసాడు. ఇట్లా చిటికేస్తే వర్షం ఆగిపోయింది, ఇట్లా చిటికేస్తే చంద్రుడు వచ్చాడు. ఇంకేం కావాలి? బజ్జీలు శుభ్రంగా అయిపోయినాయి. ఇట్లా ఆ, మీరు చాలా అదృష్టవంతులు మేడం. ఎదురుగా అది ఉండి అలాగా దర్శించడం ప్రతిసారితో అలాంటి అనుభవాలు. వచ్చేస్తారు. అలా అలా అట్లా ఆయన నిజంగా ఆయన అట్లా ఆపేసేవాడు అంతే. ఇట్లా చిటికేస్తేనే ఆపేసేవాడు. మేము శ్రీకృష్ణుని చూడలేదు కానీ ఆ ఆ ఆ ఫీలింగ్ అంతా మేము ప్రతిసారితోనే షేర్ చేసుకున్నాం, చూసాము. అందుకే నాకు ఈరోజు ఆయన అంటే అది చెప్పలేను కానీ అంత ఆయన నా అణువణువున ఆయనే ఉన్నాడేమో ప్రతిసారి. అట్లా ఆయన జరగడం జరిగింది. కాసేపు నడిచిన తర్వాత అందరూ అలసిపోతే వాటర్ ఎక్కడుంటే వాటర్‌లో అక్కడ దింపేసేవాడు. మేడం కాళ్ళు కడగండి, నీళ్ళలో దిగండి అని. ఆ నీళ్ళలో ఎప్పుడైతే మనం దిగుతామో, ఎప్పుడైతే ఆడ మనము ఈత అలా కొట్టి అలా స్నానం చేస్తామో ఎనర్జీ ఫుల్‌గా వచ్చేసేది. మళ్ళీ నడక స్టార్ట్ అయ్యేది. అంటే 50 కిలోమీటర్లు నడిచేవాళ్ళం మేడం ట్రెక్కింగ్‌కి. ఓహ్! గ్రేట్. ఒక్కొక్క ట్రెక్కింగ్‌కి 50 కిలోమీటర్లు, 60 కిలోమీటర్లు, 80 కిలోమీటర్లు. నేను నడిచింది 50, 60, 80 మేడం. అలా అలా నడిచి వెళ్ళిపోయాము. వెళ్ళిపోయేటప్పుడు కూడా ప్రతిసారు ముందర ఉంటాడు, మధ్యలోనూ ఉంటాడు, లాస్ట్‌లో కూడా ఉంటాడాయన. ప్రతి ఒక్కరికి ఆయన ఇక్కడ ఏంటి సార్ మీరు అక్కడున్నట్టు, నేను ఇక్కడే ఉన్నా మేడం, ఎక్కడ పోయినాను అనేవాడు. అంటే ప్రతి ఒక్కరిని ఆయన ఆ విధంగా ట్రెక్కింగ్‌కి తీసుకెళ్ళేవాడు. ఎందుకంటే ట్రెక్కింగ్‌లో చాలా వరకు అన్నీ ఉంటాయి గదా! ఆ! స్నేక్స్, లయన్స్ అవన్నీ ఉంటాయి కదా! కానీ అవన్నీ ఏమి మాకు భయం ఉండేది కాదు. ఆయన అలా దగ్గరుండి తీసుకెళ్ళిపోయేవాడు. మాకు ఎక్కడ శ్రమ కలుక్కోకుండగా ఆ వాటర్ తోటి ఎనర్జీ ఇస్తూ, ఎక్కడ పడితే అక్కడ అందరి అనుభవాలు చెప్పమని చెప్పేవాడు. ప్రతి ఒక్కరు అనుభవాలు చెప్పుకుంటూ అలా ట్రెక్కింగ్ అలా జరిగిపోయింది. ఇంక క్లాస్‌కు ఇదంతా జరిగిపోయిన తర్వాత నన్ను సార్ ఏం చెప్పారంటే, "మేడం మీరు క్లాస్ ఇంగ స్టార్ట్ చేయండి. మీరు వెళ్ళండి" అన్నారు. "సార్ నాకు క్లాసే చెప్పేకి రాదు సార్, నాకు రాదు" అన్నా. పైకి పిలిచి మైకు ఎలా పెట్టుకొని ఇలా పెట్టుకొని ఎలా మాట్లాడాలో తెలీదు మేడం. అంటే మీరు హ్మ్. కూడా చూసుంటారు. చూసినారా సార్‌ని? ఆ! సార్ పిలిచినప్పుడు మైక్ ఇలా కాదు, ఇలా పెట్టుకోవాలని చెప్తుంటారు అందరికి. అంటే ఆయన హ్మ్. ఎప్పుడు నేను చూసినప్పుడు ఎలా ఉన్నారో, మీరు ఆయన వెళ్ళేంత వరకు కూడా అదే టైప్ ఆఫ్‌లో ఉన్నాయి. ఆయనలో ఇంత కూడా మార్పు ఉండేది కాదు. ఆయన ఎప్పుడు ఒకేలాగా ఉండేవాడు. ప్రతి ఒక్కరికి దగ్గరుండి మరీ నేర్పించేవాడు, చూపించేవాడు. అలా మైక్ పెట్టడం నేర్పించాడు. ఆయన సబ్జెక్ట్ ఎప్పుడూ నాకు ఆయనదే పడిపోయిందో ఏమో తెలీదు గానీ, సబ్జెక్ట్ పరంగా ఆయన ఎప్పుడు చెప్పేవాడు కాదు. నాకు కూడా సబ్జెక్ట్ పరంగా రాదు. ఒక్కొక్క మనిషిని చూడగానే ఆ మనిషిని అంచనా చేసుకొని సబ్జెక్ట్‌కొస్తుంది. లేదా ఒకరు క్వెషన్ వేస్తే సబ్జెక్ట్. అది కోపం కావచ్చు, ఫీలింగ్ కావచ్చు, ఒక ఆనందంతో కావచ్చు, ఏదైనా ఒక ప్రోగ్రామ్‌తో కావచ్చు. అక్కడి నుంచే క్లాస్ స్టార్ట్ అవుతుంది. నాకు గూడా అదే పడిపోయింది మేడం. సబ్జెక్ట్ పరంగా అంటే సబ్జెక్ట్ పరంగా మనం వెళ్ళిపోయినా కూడా రిసీవ్ అందుకునే వాళ్ళు గూడా ఉండాలి కదా! ఇప్పుడు వంట చేసేవాడు ఎంత ముఖ్యమో, తినేవాడు గూడా ఉండాలి కదా మేడం. యెస్. అవునంటారా మాస్టర్, లేదంటారా? ఎగ్జాక్ట్‌లీ. మేడం దోసలు సారీ మేడం అది. దోసలు వేస్తున్నప్పుడు ఆహ్, ద అత్ అతను వేస్తూనే ఉంటాడు దోసలు. కానీ తినేవాళ్ళు లేకపోతే ఆ దోసలన్నీ వేస్ట్ అయిపోతాయి. వేస్ట్ ఇప్పుడు అవుతాయి. అవును. దోసలు బాగా తినేవాడు కూర్చొని పొయ్యి దగ్గర ఆ దోసలు వేసేవాడు లేకపోతే గూడా మనము అది గూడా కాదు. కాబట్టి గురువులు ఉండాలి, శిష్యులు ఉండాలి. మ్యూట్. ఫోన్స్ వస్తున్నాయి. సారీ మేడం. యాహ్! హ్మ్. అలా ఆ ట్రెక్కింగ్‌లో అలా జరగడం జరిగింది. మళ్ళీ ప్రతిసారి బట్టలు గూడా నా చేతికిచ్చారు మేడం గారు పట్టుకోమని ఇచ్చారు. కొత్త బట్టలు.
నేనే చేశాను, నా దగ్గరే పెట్టుకున్నా గానీ అవి ఎలా పోయో తెలియదు గానీ నా బట్టలు పోయినాయి, సార్ బట్టలు నీళ్ళలో పోయినాయి, ఎక్కడ పోయినాయి కొత్త బట్టలు. ఆ! అది ఒక మిరాకిల్ జరిగిపోయింది. మళ్ళా పత్రి మేడం గారు నన్ను తిట్టారు. నీకు బాధ్యత చెప్పిన తర్వాత నువ్వు చేయాలా వద్దా? ఎందుకు నిన్ను నమ్మి ఇచ్చాను? నువ్వైతే బాగా చూసుకుంటావని కదా! నువ్వు పోగొట్టేసావు కొత్త బట్టలు అని ఇచ్చారు. సార్ ఒకటే అన్నారు. ఆ టాపిక్ ఇంతటితో వదిలేసి వేరే బట్టలు వేసుకుంటాను అన్నారు. అంటే ఆయన తెలిసి ఉంటుంది ఏంటికి పోయినాయి ఆ బట్టలు అనేది. అంటే అట్లా అట్లా నాకే కాదు, ఇట్లా ప్రతి ఒక్కరికి అలా కొన్ని ఎక్స్పీరియన్స్ అన్ని జరిగినాయి. ఇంకా ట్రెక్కింగ్ పక్కన పెట్టేస్తాము. ఇంకా నేను ధ్యానానికి కూర్చున్నప్పుడు కొన్ని మిరాకిల్ అని చెప్పాను కదా. ఆ మిరాకిల్ ఏమిటంటే నేను 5 నిమిషాల నుంచి 14 గంటలు ఎలా కూర్చోగలిగానంటే కేవలం ఒక పట్టుదలతో కూర్చోవడం జరిగింది. ఆ పట్టుదల ఎందుకు కూర్చున్నాను, ఏం సాధించాలని, ఏమి నేను తెలుసుకోవాలని, ఇవన్నీ నాకు ఏమి తెలియకంటే ఏ ఆలోచన లేని స్థితిలో కూర్చోవడం వల్ల నేను కొన్ని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు మాస్టర్స్ కూడా ధ్యానం చేసేటప్పుడు ఏమి కోరద్దండి కోరికలు. కోరిక ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు దేవుని దగ్గర కూర్చొని పూజ చేస్తాము. పూజ చేస్తూనే మనసు అటు ఇటు పారేసుకుంటూనే ఉంటాం. రే ఆ పప్పు మీద మూత పెట్టానో లేదో చూడు, అదే ఆ పాలోడు వచ్చాడో చూడు, అదే పూలు తీసుకొచ్చావో లేదో, ఈ పూలు బాగాలేవు, ఈ ఆకులు అంటే ఏదో ఒకటి సంభాషిస్తూనే పూజ ముగిస్తాం కానీ ఒక ఒక కాన్సన్ట్రేషన్ గా మనం ఏ పూజ చేయం. ఎప్పుడు చేస్తామంటే మనకు ఒక బాధ కలిగినప్పుడే చేస్తాం. ధ్యానం కూడా అంతే, ఏదో వస్తాయంట, ఏదో ఇది ధ్యానం చేస్తే ఈ ఫలితాలు వస్తాయంట, ధ్యానం చేస్తే మనకు అన్ని నెరవేరుతాయంట అనే ఒక కాన్సెప్ట్ తో ఎప్పుడైతే కూర్చుంటామో మనం ఏమీ అందుకోలేం. మనం మేడం ఒక్క నిమిషం మేడం ఫోన్ మాట్లాడేసి. ఓకే. ఓకే మేడం. హలో, ఒక్క నిమిషం మేడం. హలో, వచ్చాను. చేరినాము, నేను అదే క్లాస్ లో ఉన్నాను, మళ్ళీ చేస్తాను అది. ఓకే. అంటే ఫస్ట్ మేడం స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ యెస్. యెస్ మేడం. ఎదగడం అంటే ఎదగడం అంటే ఫస్ట్ మనం ఎదిగిన తర్వాతే వదగడం అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే మనం ఏదైతే నేర్చుకుంటున్నామో అందులో నుంచి మనము ఫిల్టర్ చేస్తూ ప్రతిదీ కూడా ఫిల్టర్ చేయాలి. దాన్ని అలాగే పెట్టుకోగలిగితే మళ్ళీ మనకు ఒక చెత్త మైండ్ లో ఫుల్ గా నిండిపోతుంది. ఇప్పుడు మీరు 10 మందిని ఒక్కొక్క రోజో లేకపోతే ఒక వారమో ఒక నెల మీరు క్లాసెస్ మనం అందరి మాస్టర్ దగ్గర వింటుంటాము. ఒక్కొక్కరు ఒక ఎక్స్పీరియన్స్ చెప్తూనే ఉంటారు. అవి మనకు ఎంత కావాలో అంత మాత్రమే అందరూ తీసుకోవాలి. అంత తీసుకొని దాన్ని ఫిల్టర్ చేయకపోతే కాఫీ డికాషన్ తో సహా తాగినట్లుంటుంది. కాఫీ డికాషన్ తో తాగితే మన నోటికంతా అది ఇదిగా ఉంటుంది. అదే ఫిల్టర్ చేసి తాగితే చక్కగా దాంట్లో ఏ అడ్డంకులు లేకుండా తాగలుగుతాం. సో అదే విధంగానే ధ్యానం చేసేటప్పుడు ఎవరు ఏమి చెప్పినా కూడా ఇప్పుడు నేను చెప్పేది ప్రతి ఒక్కటి కూడా అన్ని తీసుకోవద్దండి. ఎంత వరకు తీసుకోవాలో మీకు ఎంత వరకు ఏది మీకు అవసరం ఉందో దాన్ని నేను చెప్పిన పదాల్లో మీకు ఒక్క పాయింట్ అర్థమైతే కూడా చాలు. ఆ ఒక్క పాయింట్ మీద కూడా మీరు వెళ్ళిపోవచ్చు. ఎంతైనా అంటే బేసిక్ బాగుండాలి. దాని మీద మీరు ఎన్నైనా కూడా బిల్డింగ్ కట్టుకొని పోవచ్చు. ఏదో అన్ని వినడం వల్ల మనకేమి ఒక ఇన్స్పైర్ అవుతాం. అబ్బా ఇలా చేస్తే బాగుంటుంది కదా అని. ఇది ఇన్స్పైరింగ్ ఉండాలి, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి తీసుకోవాలి. కానీ ప్రతి ఒక్క మాస్టర్ ఏమంటే ధ్యానానికి కూర్చున్నప్పుడు ఒక భక్తి శ్రద్ధలతో కూర్చోవాలి. నేనెవరు, నేను 10 మందికి ఏం ఉపయోగపడగాలి అనేటువంటి భావంతో కూర్చోండి. మీకు తెలియకుండానే మీరు ఎన్ని అందుకుంటారో బోలెడన్ని అందుకోవడం జరుగుతుంది. అది నా అనుభవంగా నేను మీ దగ్గర చెప్తున్నాను. నేను చాలా అనుభవాలు తీసుకున్నా ఇందులో. యెస్. ఎదుగుదలకి మనకు ఒక 4 పాయింట్లు చాలా అవసరం వస్తుంది. ఎదగాలి అంటే ఫస్ట్ మనకు ఒక ధైర్యం ఉండాలి. ధైర్యమే లేకపోతే మనము పిరికి పందల్లా అన్నిటికీ భయపడుకుంటూ పోతుంటే మనం ఏది కూడా సాధించలేం.
అది అంటే ఒక ఏ పని చేయాలన్నా ఈ పని అవుతుందో కాదో, ఇది చేస్తే నాకు ఏమొస్తుందో ఏమో, నేను పోతే అక్కడ నాకు ఏం జరుగుతుందో ఏమో, కొన్ని 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 అనుమానాలు, కొన్ని కొన్ని పెనుభూతంలా మనల్ని పట్టి అలాగా లాగేస్తుంటాయి. అట్లాంటివన్నీ మనం వదిలిపోయాలి. ముందు దూకడమే. అంటే నేను ధ్యానం గురించి చెప్తున్నాను. ఒక ఫ్యామిలీ గురించి నేను చెప్పట్లేదు. ధ్యానం గురించే చెప్తున్నాను. ఒక ధ్యానం క్లాస్ ఉంది, అటెండ్ అయిపోవడం అంతే. వినడం క్లాస్ అంతే. అది దాని ఒక రిజల్ట్ మీరు చూడకండి. మీకు నచ్చినవి తీసుకోండి, నచ్చినవన్నీ తీసి దాన్ని అట్లా వదిలేస్తూ వెళ్ళండి. దాంట్లో గూడా ఒక ధైర్యం ఉండాలి. మీరు బయటికి ఇప్పుడు ఇంట్లో ఫ్యామిలీని విడిచిపెట్టి క్లాస్‌కొచ్చేటప్పుడు గూడా అత్తేమనుకుంటారో, మామేమనుకుంటారో, పక్కన వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారంటే మీరక్కడే మనం ఆగిపోవడం జరుగుతా ఉంటుంది. అట్లా ఆగకుండా మనం ప్రతి దానికి ఒక ధ్యానం అంటే ఏంటి ధ్యానం? ఎందుకు చేస్తున్నాం ఈ ధ్యానం? అంటే ఎవరి కోసమో ధ్యానం చేయట్లేదు. మన కోసం మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఇప్పుడు మన చేతి నుంచి ఒకరికి ఏదైనా త్యాగం చేస్తున్నామంటే అది మన వాళ్ళకి త్యాగం చేయట్లేదు. మన కోసం మనం త్యాగం చేసుకుంటున్నాం. ఈరోజు నువ్వు ఇవ్వగలిగితేనే రేపు నువ్వు ఈ చేత్తో తీసుకుంటావు. ఈ చేత్తో ఏమి ఇవ్వకనే ఈ చేత్తో నువ్వేం తీసుకుంటావు? ఏం తీసుకోలేవు. ఇవ్వాలి, తీసుకోవాలి. ఇవి మనకెప్పుడు ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ మీద కూర్చుంటే దీనికో పెద్ద సబ్జెక్ట్ గూడా ఉంది. ఇప్పుడు చూడండి, ఎరువులు ఎక్కడి నుంచి వస్తుండే? మన ద్వారానే పోతుండే ఎరువులు. తీసుకుంటాను. అంటే ఇక్కడ గూడా ఒక రకం జరుగుతుండే. పుడుతున్నాము, సస్తున్నాం. ఇక్కడ గూడా ఒక రాకపోకలు జరుగుతుండే. అంటే ఇవి ప్రతి ఒక్కది మనకొక అబ్జర్వేషన్ కావాలి. ఇవి మన ధ్యానం చేయకపోతే మనకి ఎలాంటి అంటే మనం అంత డీప్‌గా దాని గురించి ఆలోచించం. ఎంతసేపున్నా మన ఫ్యామిలీ గురించి మాత్రమే ఆలోచిస్తాం. రేపు వంట ఏం చేయాలి? రేపు డబ్బులేం చేయాలి? రేపు పెళ్లి పెట్టేప్పుడు ఏ చీర కట్టాలి? ఇలాంటి ఆలోచనలే ఉంటాయి. అదే ధ్యానం చేయడం స్టార్ట్ చేసాక ఆహ్, కొద్ది రోజులు మనం దాన్నొక ఎనర్జీని తీసుకున్న తర్వాత ఎనర్జీ తీసుకోపోతే మనకి ఏది బోధపడదు. తీసుకున్నప్పుడు మనకేమనిపిస్తుందంటే, అప్పుడు మన గురించి గూడా ఆలోచిస్తాం. మన గురించి ఈయన రమణ మహర్షి గారు ఒకటే చెప్పారు. నీ గురించి నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో, ఆటోమేటిక్‌గా అందరి గురించి నీకు తెలుస్తుంది అని. నా గురించి నేనే తెలుసుకోకపోతే ఇంకొకరి గురించి నాకు ఎలా తెలుస్తుంది? అంటే ఒక బాడీ లాంగ్వేజ్, మన స్టైల్. ఇప్పుడు బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. ఒక మనిషిని చూస్తానే ఎంతసేపని మేడం దగ్గర మాట్లాడుతాంటే ఇంగా కొంచెం కూర్చుందామా అనిపిస్తుంది. ఒకసారి ఏందో మేడం అంతా చెత్త చెత్తగా మాట్లాడుతున్నారు. మనం వెళ్ళిపోదామా అనిపిస్తుంది. ఎందుకు అలా జరుగుతుంది అంటే, అది వాళ్ళకు సూట్ అవుతుందా? సూట్ కాదా? వాళ్ళకప్పుడే తెలుస్తుంది. అది వాళ్ళు మారవసరం లేదు. అది మనం మారాలి. మన క్లాసు ఒకరు వింటున్నప్పుడు వాళ్ళు వాళ్ళు వింటున్నారా? వినట్లేదా? వినట్లేదంటే నేను సరిగ్గా చెప్పడం లేదని అర్థం. నేను ఇంకొంచెం దాన్ని నేర్చుకోవాలి. అక్కడే ఒదిగి ఉండాలి. ఒదిగిపోతే అక్కడ నన్ను నేను అడ్జస్ట్ కాకపోతే నా క్లాస్ చెప్తే వాళ్ళు వినట్లేదు. నేనెందుకెళ్ళాలి? నేనెందుకు చెప్పాలి అనుకుంటే, అక్కడ నేను ఏమి ఎప్పటికి కూడా నేర్చుకోలేను. సో, మనము ఎవరైనా ఏదైనా చెప్పేటప్పుడు మనము ఒదిగి ఎప్పుడైతే ఒదిగిపోతుంటామో ఒదిగంటే ఆహ్, ఒదగడంలో చాలా వరకు చాలా ఉండాయి. ఒదిగిపోవడంలో. మనం నేర్చుకోవాలి అంటే ఒదిగి ఉండాలి. ఒదిగి ఉండడం అంటే ఏంటి? వినేయత. ఒక ఫేస్‌లో ఒక చిన్న చిరునవ్వు. ఒకరు చెప్పేటప్పుడు వినడం. అంటే ఒక ఓపికగా వినడం. ఓపికగా మనం చేసుకొని ఆ సబ్జెక్ట్ ఏంటి అని వినడము. ఆటోమేటిక్‌గా మనము ఈ ఈ విధంగా ఎప్పుడైతే ఇవన్నీ మలుచుకుంటామో, ఆటోమేటిక్‌గా మన లైఫ్‌లో ఇప్పుడు ఫస్ట్ ఏంటి? నువ్వు ముందు మన ఒక జీవితాన్ని దాటినప్పుడే గదా! మనం ఏదైనా సాధించగలుగుతాం. జీవితాన్నే మనం అంటే రోజువారీ జరిగే కార్యక్రమాలలోనే అది ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇవే మనం కరెక్ట్‌గా అబ్జర్వేషన్ చేయకుండా, ఇదే మనకు కరెక్ట్‌గా ఒక లైన్‌లో రాకపోతే, మనం ఏది గూడా సాధించలేము. ఇది ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఇది. నేనిందాక ఒక 4 పాయింట్లు చెప్పాను. ఒకటి ధైర్యం గురించి చెప్పాను. ధైర్యము, రెండోదొచ్చి ఒక ముందు చూపు, మూడోదొచ్చి ఒక నాలెడ్జ్, నాలుగోదొచ్చి సామర్థ్యత. మనలో సామర్థ్యం ఉండాలి కదా! ఏ సామర్థ్యం లేకపోతే ఏంటి?
సామర్థ్యం ఎక్కడ లాస్ట్ 4ది వస్తుంది. ఈ 4 మనిషికి చాలా అవసరం. ఈ 4 ఎప్పుడైతే మనం ఆచరణలోకి తీసుకోగలుగుతామో, ఎప్పుడైతే మనం చేయగలుగుతామో, అప్పుడే మనము ఒక ముందడుగు వేస్తూ ఎన్ని సంవత్సరాలో చేస్తే మనకి ఇంత అమృతాన్ని చిలికితే ఏదో ఎప్పుడు ఒకసారి ఒక మజ్జిగ చిలికితే కూడా మనకొచ్చేది వెన్న ఇంతనే. మనం ఇట్లా ధ్యానం చేసుకుంటూ ఇలాంటివన్నీ మనము మన ఒక స్టైల్ మార్చుకుంటూ ఈ 4ని మనం ఎప్పుడైతే ఆచరిస్తామో ఆటోమేటిక్‌గా మనకు అన్ని విషయాలది ఇందులోనే ఎదుగుదల ఉంది, ఒదుగుదనం ఉంది, నాలెడ్జ్ వస్తుంది. ప్రతిదీ మనం ఒకరికి చెప్పే ఒక స్టేజ్‌లో కూడా మనము ఎదగడం జరుగుతుంది. ఇది నేను చెప్పింది కూడా కాదు. హనుమంతుడు కూడా ఏదో ఒక బుక్‌లో కూడా నేను చూసాను ఇది. నేను బుక్స్ చాలా తక్కువగా చదువుతాను. ఎక్కువగా నేను చదవను. బుక్స్ ఎక్కువగా చదవను. నాకు ఒకరు చెప్పింది కూడా నాకు మైండ్‌కి తొందరగా నేను తీసుకోలేను. ఎందుకంటే నాకు ప్రతిదీ ఎక్స్‌పీరియన్స్ కావాలి. నాకు ఏ ఎక్స్‌పీరియన్స్ అయితుందో నేను దాన్ని మీ ముందర చెప్పగలుగుతాను క్లాస్. అది మీకు నచ్చుతుందా? నచ్చదా? మీకు అవసరమా? అనవసరమా? నాకు అనవసరం. నాకు కూడా అనవసరమే. కానీ నచ్చే వాళ్ళకు, తీసుకునే వాళ్ళకు ఎగ్జాక్ట్‌గా అది వెళ్ళిపోతుంది. పత్రి సార్ నాకు ఈ విషయం చెప్పాడు. దీనికి ఫర్ ఎగ్జాంపుల్‌గా మీకు చెప్తున్నా నేను. నేను సార్ క్లాస్‌కి వెళ్ళమన్నప్పుడు నన్నును సూర్యకుమార్ మేడం గారిని బళ్ళారికి క్లాస్‌కెళ్ళమని చెప్పారు. ఫస్ట్ క్లాస్. మేడం ఏమో ప్రిన్సిపల్. నేనేమో హౌస్ వైఫ్‌ని. ఆమేమో ధ్యానంలో ఎప్పటినుంచో నాకంటే సీనియర్ మాస్టర్ ఆమె. ఎప్పటినుంచో ధ్యానం చేసి ఆమె అన్ని చూసి స్టేజ్ మీద నిలబడుకొని చెప్పే అంత ధైర్యం ఉంది ఆమెకు. నాకు దీంట్లో అన్నిట్లో కూడా జీరో. నేను దీనికి భయపడి ఇంత పెద్ద పేపర్‌లో ఒక లిస్ట్ రాసుకున్నాను. ఏం క్లాస్ చెప్పాలి అని. ఒక షీట్ పేపర్‌లో ఇంత పెద్ద పేపర్ రాసుకొని దాన్ని ఒక బై హార్ట్ చేశాను. ఏ స్టూడెంట్స్ కూడా చేయరు. మా ఇంట్లో నవ్వారు. సరే వాళ్ళు ఏమన్నా నవ్వుకొని నా పనిలో నేనేదో బై హార్ట్ చేశాను. బాగా మళ్ళీ నాకు బుక్ మూసుకొని ఎగ్జామ్స్‌లో ప్రిపేర్ అయితే మనం ఏవైతే ఎగ్జామ్ రాస్తామో ఆ క్వెషన్స్‌కి ఆన్సర్ అన్నీ చెప్పుకున్నాను. 100% రైట్ వచ్చింది. ధైర్యంగా మేడంతో కలిసి క్లాస్‌కెళ్ళిన తర్వాత మేడంతో అన్నా, "మేడం నేను ఎక్కువ సేపు చెప్పను. మీరు గంట సేపు క్లాస్ తీసుకోండి. నాకు ఏదో ఒక 15 నిమిషాలు ఇయ్యండి మేడం టైం చాలు. నేను నా పరిచయం చేసుకునేసి నేను ఇలా వచ్చేస్తా మేడం. సార్ వెళ్ళమన్నారు కాబట్టి నేను మీతో వచ్చాను. అంటే మీతో కూర్చొని నేను చెప్పేంత కెపాసిటీ నాకు లేదు" అని చాలా క్లియర్‌గా చెప్పాను. ఆ మేడం ఏమి చెప్పలేదు గానీ ఊరికే నవ్వి ఊరుకునంటే తనకు కూడా తెలిసేమో తెలీదు గానీ తను నవ్వి ఊరుకుంది. సర్లే అలాగే కాని అన్నది. మరి మేడమే కూర్చున్నారు. క్లాస్ చెప్పడానికి కూర్చున్నారు. ఆహ్, ఫస్ట్ నాకిచ్చేసారు. అయితే "నువ్వు 15 నిమిషాలు అన్నావు గదా! నిన్ను నువ్వు పరిచయం చేసుకో. తర్వాత నేను క్లాస్ తీసుకుంటాను" అన్నారు. నాకు చదివిన బై హార్ట్ చేసుకున్న పదాలు ఒక్కటి కూడా గుర్తుకు రాదు. మాస్టర్స్ చూడండి ఎలా ఉంటుంది మిరాకిల్స్ మాస్టర్స్ ప్రతి ఒక్క మాస్టర్ ఇది కొంచెం చూడండి. ఇది బై ఎగ్జాక్ట్‌లీ. హార్ట్ చేసుకునేది నేను చదువులే అక్కడ నేచర్ నుంచి నాకు ఒక్క లైన్ కూడా రాలేదు. పోనీ ఇంత పెద్ద షీట్ రాసుకుంటే దాంట్లో 4 లైన్‌లైనా నాకు రావచ్చు గదా! రాలేదు. అందరూ మేడం క్లాస్ చెప్పండి అంటున్నారు. ఎంతమంది కూర్చున్నారు? 2000 మంది, 3000 మంది పైన కూర్చున్నారు. బజార్‌లో క్లాస్. నేను అయినా గూడా అవమానంగా ఎక్కడ ఫీల్ కాలేదు. ఆహ్, కానీ ఏం చెప్పాలా? ఏం చెప్పాలా? ఏం చెప్పాలా? ఏం చెప్పాలా? ఒకసారి కళ్ళు మూసుకున్నా. సార్ ఏం సార్ పత్రి సార్ ఇది? నేనేమో బై హార్ట్ చేసుకుని నాకు రాలేదు. ఏం చెప్పాలో నాకు తెలీదు అన్నా. ఎక్స్‌పీరియన్స్ అనొచ్చింది. ఆ ప్రకృతి నుంచే వచ్చింది. నీ యొక్క ఎక్స్‌పీరియన్సే కాదా? నీ అది అది అదే నీ క్లాస్ కాదా అన్నారు. అంటే నేచర్ దగ్గర నుంచి నాకు అక్కడ ఆ పదాలు ఎప్పుడైతే వచ్చాయో నేను మళ్ళీ మొదలుపెట్టాను ఇదే. నా ఎక్స్‌పీరియన్స్ చెప్పిన. అంటే మేడం నేనే గంట తీసుకున్నాను. సూర్యకుమారి మేడం గారు ఒక 15 నిమిషాలు తీసుకున్నారు. క్లాస్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే ఇలా చెప్తూనే పోతూనే ఉన్నారు. ఎవ్వరు గాని అసలు పైకి లేయలేదు. మామూలుగా 8 అయితే అందరూ లేసిపోతారంట. అంటే ఇంటి పనుల మీద వాళ్ళు చేయడం జరుగుతుందంట. కానీ నేను మాట్లాడుతుంటే మాట్లాడుతూనే ఉన్నాను. వాళ్ళు వింటూనే ఉన్నారు. అందరూ ఎవరు సైలెంట్‌గా ఉండిపోయినారు.
అలాగే క్లాస్ జరిగింది, నేనే గంట తీసేసుకున్నాను. నాకు తెలియదు గంట తీసుకున్నాను నేను. మళ్ళీ మేడం నవ్వారు. నాకు 15 నిమిషాలు చాలని గంట తీసుకున్నావు. నాకు ఆ విధంగా అంటే ధ్యానానికి ఉండేటువంటి పవర్స్ మేడం. నేను Yes. చెప్పడమే ఒక ధ్యానంలో మనము ఎప్పుడైతే మనం 10 మందికి చేయాలి, 10 మంది కోసం మనము వాళ్ళకి ఏదో పెట్టాలి అని మనం ఎప్పుడైతే మనకు లోపల నుంచి మన అనువనులో నుంచి ఎప్పుడైతే మనకు వస్తుందో ఆటోమేటిక్‌గా అది జరిగిపోతుంది. ఆ సబ్జెక్ట్ వాళ్ళకు కంపల్సరీగా వెళ్ళిపోతుంది. నా నమ్మకం ఆ రోజు నుంచే స్టార్ట్ అయింది. అది ఒక్కటి. ఇంకొక ఎగ్జాంపుల్ ఏమంటే పిరమిడ్‌కి. అక్కడికి అది బల్లాది అయిపోయింది. బల్లాడిది అలా క్లాస్ అయిపోవడము, మళ్ళీ అందరూ రావడము. తర్వాత నా ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందంటే క్లాస్ అయిపోయిన తర్వాత స్పెషల్‌గా నన్ను కలిసేవాళ్ళు. మేడం మాకు ఈ ప్రాబ్లమ్ ఉంది. మాకు చెప్తారా ఏంటి? మేము అందరిలో చెప్పలేమని. అందరికీ నేను ఏది ప్రిపేర్ కాలేదు కదా! కానీ అందులో నాకు ఆన్ ద స్పాట్‌లో వాళ్ళకు కరెక్ట్‌గా సొల్యూషన్ చెప్పేసేదాన్ని. అంటే అక్కడ నేను చెప్పట్లేదు. మాస్టర్స్ ఎవరో వచ్చి చెప్తున్నారు. ఈ రోజు కూడా నాకు మాస్టర్సే చెప్తున్నారు. నేను ఏది చెప్పట్లేదు. నేను స్టార్టింగ్ నుంచి అలా ఉన్నాను. ఇప్పుడు అలా ఉన్నాను. ముందు కూడా ఇలాగే ఉంటాను. అది ఎందుకంటే అది నేను లోపల నుంచే చెప్తున్న పదాలివి. ఏదో బుక్‌లో చూసో, ఇంకోటో నేను చదివి దాన్ని నేను చెప్పడానికి ఎందుకంటే నాకక్కడ అనుభవం అయిపోయింది. బై హార్ట్ చేసింది నేను చెప్పలే కదా! చెప్పలేనప్పుడు నేను ఎందుకు బై హార్ట్ చేయాలి? నేను ఎందుకు ఇప్పుడు అందుకే ఏ క్లాస్ ఉందని నేను ఎప్పుడు ఏది చూడను. కామ్‌గా కళ్ళు మూసుకొని కూర్చుంటాను అంతే. రోజు కళ్ళు మూసుకొని కూర్చొనేసి ఆ తర్వాత మెడిటేషన్‌లకి వాళ్ళు వస్తానే ఇంక క్లాస్ ఇలా మొదలు పెడుతూనే ఉంటాయి. ఏం చెప్తున్నా కూడా నాకు కూడా తెలీదు. ఏం వింటున్నారో అది మీకు మాత్రమే తెలుస్తుంది గానీ, నేనేం చెప్తున్నానో గూడా నాకు తెలియకుండానే నేను అలా చెప్తూనే ఉంటాను. సబ్జెక్ట్ దీంట్లో ఉందా మీతో మేము ముందే చెప్పాను మేడం ఇందుమతి మేడం గారు. Yes, మేడం madam. సబ్జెక్ట్ అనుకుంటే సబ్జెక్ట్. సబ్జెక్ట్ లేదు అనుకుంటే సబ్జెక్ట్ లేదు. ముందే చెప్పాను. ఇప్పుడు గూడా నేను అలాగే చెప్తాను. ఎందుకంటే సబ్జెక్ట్ అందరూ అంటారు. కొంతమందికి సబ్జెక్ట్‌గా అనిపిస్తుంది. కొంతమంది సబ్జెక్ట్‌గా అనిపించదు. కానీ వాళ్ళు చాలా వరకు ఇన్‌స్పైర్ అయిపోయి, వాళ్ళు మెడిటేషన్‌లో కూర్చొని పిచ్చోళ్ళైన వాళ్ళు కూడా ఉన్నారు మేడం. నేను క్లాస్ ఆ యొక్క ఎక్స్‌పీరియన్స్ కూడా చెప్తాను. నేను క్లాస్ చెప్ప ఈ ఈ ఈ రోజంతా ఎక్స్‌పీరియన్స్‌తోనే టైం సరిపోతాందేమో. నో ప్రాబ్లమ్. నో ప్రాబ్లమ్ మేడం. మళ్ళీ మనం కంటిన్యూ చేసుకుందాం నెక్స్ట్ డే. నెక్స్ట్ ఎపిసోడ్ లాగా చేసుకుందాం. నో ప్రాబ్లమ్. నేను క్లాస్ చెప్పేటప్పుడు స్టూడెంట్స్ బాగా వచ్చేవాళ్ళు. యూతే. నేనెప్పుడు యూత్‌తోనే బాగుండేదాన్ని. వాళ్ళు కూడా వచ్చి కూర్చునేవాళ్ళు. ఒక కాలేజీ స్టూడెంట్స్ నా క్లాస్ విని లాస్ట్‌కి వాడు చదువు మానేశాడు. భోజనం మానేశాడు. ఎప్పుడు చూసినా ధ్యానమే. అంటే ఇంక వాళ్ళ పేరెంట్స్ నా దగ్గరకొచ్చారు. మేడం మీరేం చెప్తున్నారో మాకు తెలీదు. మా అబ్బాయి అయితే ఏమొద్దు ఇప్పుడే ఒక సన్యాసిలాగా తయారైపోయినాడు. ఆ అబ్బాయి మాకు ఒక్కడే కొడుకు ఇట్లా అయితున్నాడని. మళ్ళా ఆ అబ్బాయికి కూర్చోబెట్టుకొని, మళ్ళీ పర్సనల్‌గా ఆ అబ్బాయికి అలా కాదు, ఇలా కాదు అని చెప్పి ప్రతిరోజు ఆ అబ్బాయికి ఒక్కనికే క్లాస్ చెప్పుకునేదాన్ని. అంటే ఒక అక్కలాగా, ఒక అమ్మలాగా, ఒక టీచర్‌లాగా అన్ని భావాలతో ఆ అబ్బాయికి చెప్పి మళ్ళా ఒక మామూలు వ్యక్తి వచ్చాడనుకోండి, అది వేరే విషయము. ఆ! ఇలాంటి ఎక్స్‌పీరియన్సే పత్రి సార్ కూడా తగిలింది. పత్రి సార్ ఒక అమ్మాయి పెళ్లి చేసుకోవాలని వచ్చింది. అంటే ఆమెకు ఆ ప్రేమ ఎక్కువైపోయింది. అతను పెళ్లి చేసుకొని నాకు సార్ కావాలి. సార్ లేకపోతే నేను బతకలేను అంటుంది. ఓహ్! నేనప్పుడు పల్లెలు బాగా తిరిగాను. నేను ఒక్క రోజుకి 23 పల్లెలు, 20 పల్లెలు తిరిగొచ్చేదాన్ని మేడం. పొద్దున్నే బయలుదేరినానంటే నాకు ఓహో! నాకు బండి ఇచ్చేవాళ్ళు. బండికి నాకు ఒక 10 మంది పిల్లలుండేవాళ్ళు. మేడం వచ్చావు క్లాస్ ఒక అర్ధగంట క్లాస్ చేయడం, అటు వాళ్ళు పెట్టిందంతా తినడం, మళ్ళీ ఇంకో పల్లెకెళ్ళడం. మళ్ళీ ఆడ ఒక అర్ధగంట వాళ్ళు అన్ని అరేంజ్‌మెంట్ చేసేవాళ్ళు. అట్లా ఎళ్ళిపోయేదాన్ని. ఒక రోజు ఖాళీ పరిస్థితిలో ఉంటే మళ్ళీ నెక్స్ట్ డే. కానీ కంప్లీట్‌గా అనుకున్నారు అన్ని పనులకైతే అటెండ్ అయ్యేదాన్ని. నాకు ఆకలి లేదు అప్పట్లో. ఆకలి లేదు, నీళ్లు తాగాలని లేదు, ఏమీ లేదు. హ్యాపీగా ఎందుకో ఆనందం నవ్వు, ఆనందము, ఎనర్జీ. కాలేస్తాంటే ఇంగా నడుస్తామా, ఇంగా చెప్దామా, ఇంగా పోదామా ఇంతే ఉన్నింది మైండ్‌లో. పోనీ ఇంటి పనులు చేయండి అంటే ఇంటి పనులు అన్నీ చేసొచ్చేదాన్ని. ఇంటికాడ అన్ని రెడీ
అన్ని చేసి వాళ్ళకి ఏమని చెప్పాలో అన్ని చెప్పి వచ్చేదాన్ని. అక్కడ కూడా నేను ఎక్కడ మళ్ళీ దాన్ని తక్కువ చేయలేను నేను. అలా చేస్తూ ఇలా క్లాస్‌కి కూడా వెళ్ళడం జరిగింది. దీనికన్నిటికీ ఎవరంటే మనం తీసుకున్న ఒక ఎనర్జీ, మనం తీసుకున్నటువంటి ఒక ధ్యానం, మనలో ఉండేటువంటి ఒక ఎదుగుదలతో పాటు ఒక అనుకూలత. అనుకూలత అంటే అదే ఒదిగిపోవడం అంటే వినయంగా పోవడం. ప్రతి ఒక్కరితో ఇప్పుడు అందరూ మనకు తగిలే వాళ్ళందరూ పెద్ద నాలెడ్జ్ పర్సన్సే దొరకరు కదా! నాలెడ్జ్ వాళ్ళు కొంచెం కొంచెం పల్లెవాళ్ళు, కొంచెంమంది చదువులేని వాళ్ళు దొరుకుతారు. కొంచెం చదువున్న వాళ్ళు దొరుకుతారు. కొంచెం అహంకారంతో వాళ్ళు దొరుకుతారు. వాళ్ళ ముందర మనం కూడా ఒదిగి వాళ్ళతో పాటు కలిసి చెప్పడమే ఒదిగిపోవడం. అలా ఉన్నారు. నేను ఇలానే నేను టీచర్‌ని, నేను చెప్పాకొచ్చే క్లాసు నేను ఇలాగే చెప్తానంటే నాకు కుదరదు. వాళ్ళు కింద కూర్చుంటే నేను కూడా కింద కూర్చోవాలి అంతే. వాళ్ళు కింద కూర్చుంటారు. కొన్ని ఇళ్ళకి పోతే మనకి చైర్‌లు, కుర్చీలన్నీ ఎయరు కదా! వాళ్ళ దగ్గర ఉండవు. ఇంకొక విషయం ఏమంటే, నేను ఏ రోజు గాని పల్లెలంటే నాకు పరమ చిరాకు. ధ్యానానికంటే ముందు పల్లెలన్నా, పేడన్నా, ఆ వాసనన్నా అస్సలు నాకు కట్టేది కాదు. కానీ ధ్యానానికొచ్చిన తర్వాత అవి ఏమి నాకు కనిపించలేదు. మాస్టర్స్ సార్ ఏం చేస్తున్నారో నేను అదే చేయాలి అంతే. సార్ అంత చేస్తున్నప్పుడు ఉడతా భక్తిగా మనం కూడా ఏం చేస్తున్నాం? మనం కూడా ఎంత పాలు పంచుకుంటున్నాం దీంట్లో. ఆయన ఒక్కడే పంచుకోవాల్సి ఎంతని పంచుకోగలుగుతాడు. ఇదొక్కటే ఉండింది నాకు. దానికోసం నేను ఏం చేయాలి? ఎంతవరకు నేను దాన్ని చేయగలను? ఇంత ఆలోచన ఉండేది. అదే ఒదిగిపోవడం అంటే అప్పుడు వాళ్ళతో పాటు ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళతో పాటు నువ్వు కూడా ఎప్పుడైతే నువ్వు వాళ్ళలో ఒక్కరివి కావడమే ఒదిగిపోవడం అంటే. వెరీ సింపుల్ మేడం. దీనికి వేరే సబ్జెక్ట్ కూడా ఏం అవసరం లేదు. సబ్జెక్ట్ కూడా ఏం అవసరం లేదు. ఇవన్నీ మనకు రావాలి కదా! ఫస్ట్ మనకి ఈ విషయం తెలియాలి కదా! వాళ్ళతో పాటు మనం వెళ్ళాలి, మనం కూర్చోవాలి, చేయాలి. ఇప్పుడు నాకు కొన్ని ఫుడ్ నాకు ఇష్టం ఉండదు. కానీ వాళ్ళు అదే పెడతారు. నాకు ఇవి వద్దు అని చెప్తే ఆడ నా అంటే నేను ధ్యానం చేసి నేను ఒక ఎనర్జీని తీసుకొని నేను గురువుగారితో ఉండి దీనికి నేను అడ్డం చెప్తే నేనెట్లా మాస్టర్ అవుతాను? నో మాస్టర్. నేను మాస్టర్‌ని కాదప్పుడు. వాళ్ళతో పాటు పోయినప్పుడే ఇవన్నీ నేను సార్ దగ్గర నేను సార్ ఏదైతే చేస్తూ చూపించారో నేను అలాగే ఫాలో అయ్యాను. సార్ ఏదైతే చేస్తారో నేను అలాగే ఏ టు జెడ్ అప్పటికి ఇప్పటికి అలాగే ఉన్నాను మేడం. సార్ ఏం చేస్తారు నేను అలాగే చేస్తూ పోయినాను అంతే ఇంగ. వాళ్ళలో కూర్చోవడము, వాళ్ళలో ఒకరు అయిపోవడము, పిల్లలతో కూర్చుంటే కూడా పిల్లలతో పాటు నేను కూడా ఆ పిల్లలతో పాటే మాట్లాడుకోవడము, వాళ్ళతో పాటు ఆడుకోవడము, చెక్కలు ఆడుకోవడము, ఇలా పెట్టుకొని ఆడడము, ఇవన్నీ వాళ్ళతో పాటే చేసేదాన్ని. పాటలు పాడుకోవడము, ఒక ఎంజాయ్‌మెంట్. అలా పోయినాను కాబట్టి నన్ను అందరూ ఇష్టపడేవాళ్ళు. అట్లా నేను క్లాసులకి నా చుట్టూ ఉండేవాళ్ళు. అలా వెళ్ళిపోవడం జరిగింది. అలా కొన్ని క్లాసెస్ కూడా నేను కండక్ట్ చేయడం జరిగింది. ఇంక పిరమిడ్‌కి నాకు ఒకరోజు కర్నూలులో సారీ. గుంటకల్‌లో ఒక క్లాస్ ఉండింది. క్లాస్‌లోకెళ్ళినప్పుడు సార్ అందరిని మెడిటేషన్‌లో కూర్చోబెట్టారు. మీరొచ్చి నాకు ఎక్స్‌పీరియన్స్ చెప్పాలి అన్నారు. అంటే అందరి గురించి నేను పెద్ద అబ్జర్వ్ చేయలే గాని, నా గురించి నాకేమొచ్చినాయంటే ఇలా నేను ధ్యానానికి కూర్చుంటే లోపల నుంచి పిరమిడ్స్ వస్తూనే ఉండే ఆగట్లేదు. గంట సేపు సార్ కూర్చోబెడితే గంట నుంచి పిరమిడ్సే వస్తున్నాయి. ఇంకేం లేదు. ఏం ఎక్స్‌పీరియన్స్ లేదు. ఆలోచన లేదు. ఇంకొకటి ఏం ఎటువంటిది లేదు. ఊరికనే అలాగా పిరమిడ్స్ అన్నీ రావడం జరిగింది. ఆ పిరమిడ్స్ ఈరోజు అంటే మనకు ముందుగానే ఇంటిమేట్ చేసినారనమాట. అంటే సారు అలా అందరిని కూర్చోబెట్టి అంటే సార్ కూడా చాలా కృషి చేశారు దీనికోసం. పత్రి సార్ 10 మంది కోసం. ఈరోజు పిరమిడ్ కూడా ఎందుకు పెట్టాడంటే అది ఏదో ఇంగా ఉంది. మనకు తెలిసింది కొంచెమే కానీ తెలీదు ఇంకా చాలా వరకు ఉంది. ఆ పిరమిడ్ గురించి ఎందుకు ఆయన ప్రతి ఊరికి, ప్రతి పల్లెకు ఆయన ఎందుకు నిర్మించారు అనేది కూడా ఒకటుంది. అది అలా మనకు ఒక ఎక్స్‌పీరియన్స్ అప్పుడు అలా వచ్చేది. అప్పుడొచ్చే ఎక్స్‌పీరియన్స్‌కు చూడండి. అప్పుడు ధ్యానం మేము కష్టపడి చేస్తే మాకొచ్చేది ఫలితము. ఇప్పుడు మాస్టర్స్‌కు ఏమీ లేదు. ఎందుకంటే వైబ్రేషన్ అంతా చుట్టూ వైఫై లాగా అంటుకోలేసింది. నా చుట్టూ వైఫై మెడిటేషన్ పవర్ ప్రతి ఒక్కరికి అలా తిరిగేస్తుంది. ఊరికే వాళ్ళు కళ్ళు మూసుకొని కూర్చోవాలి
అలా కూర్చుంటేనే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ ఏదైతే వెళ్ళిపోతున్నారో దాన్ని కరెక్ట్ గా వాళ్ళు క్యాచ్ చేసుకొని దాన్ని పట్టుకొని ఎప్పుడు దాన్ని ఉపయోగించాలో అప్పుడు ఉపయోగించుకొని వాళ్ళు జాగ్రత్తగా దాన్ని చేసుకోగలిగితే వాళ్ళకు ఇంకా తిరుగులేని మాస్టర్స్ అవుతారు. టైం అయిపోయిందా మేడం? లే లేదా 7:15 అవుతుంది మేడం. 7:15 ఇంకా 15 మినిట్స్ కంటిన్యూ చేద్దాం. ఓకే ఓకే మేడం. అది అట్లా ఇప్పుడు వైఫై లాగా మన చుట్టూనే ఉంది కాబట్టి ఏమి తొందర లేదు. కానీ ప్రతి ఒక్కరి ధ్యానం చేయాలి, ప్రతి ఒక్కరికి ధ్యానం చెప్పాలి. చెప్పిన తర్వాత మనం దాన్ని అలా వదిలిపెట్టాలి, పట్టుకోకూడదు. వాళ్ళు ఇంకా రాలేదే, వాళ్ళు ఇంకా కూర్చోలేదే, నేను ఇంత క్లాస్ చెప్తున్నా, నేను ఇంత క్లాస్ చేస్తున్నా, వాళ్ళు ఇంకా రాలేదే, అది మనకొద్దు. చెప్పడం నీ వంతు. చెప్తే నువ్వు ఇక్కడ చెప్పబోతే నీకు రేపొద్దున పైన ఆన్సర్ చెప్పాలి. నువ్వు ఇది చెప్పేసావనుకో నీకు ఆడ ఆన్సర్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఆడ వాళ్ళు వినకపోతే అది వాళ్ళకి సంబంధం, అది మనకి సంబంధం లేదు. ఎవరికి ఏ సంబంధము లేదు. ఏదైనా మనం చేస్తున్నామంటే మన కోసం మనమే చేసుకుంటున్నాము, మన డెవలప్మెంట్ కోసం మనమే చేసుకుంటాం. ఎవరికో చేస్తున్నాం అనేది మన భ్రమ. మన ఎవరి కోసం ఏమి కూడా చేయట్లేదు. మన కోసము మనము మన ఒక జీవన్ముక్తి ఏముంటుంది అనేదంటే ఒక భక్తి కోసం కావచ్చు. అప్పుడు చూడండి ఫస్ట్ లో ధ్యానం అంటే అసలు ఎవరికి తెలియదు. ధ్యానం అంటే ఒక ఋషులు తప్పే ఉండేది. పత్రిసార్లు వచ్చినాకే మారిపోయిందంట, కాన్సెప్టే మారిపోయింది. ధ్యానం అంటే ఇప్పుడు అందరికీ ప్రతి ఒక్కరు చేస్తున్నారు. సార్ చెప్పినట్లు కోట్ల మంది కోట్లతో చేస్తున్నారు. ఇప్పుడు లక్షలతో కాదు, అంటే ప్రపంచానికి ఆల్మోస్ట్ అంతా వెళ్ళిపోయింది. వైఫై మన చుట్టూ ఇలాగ తిరుగుతూనే ఉంది కాబట్టి వాడు ధ్యానం చేసినా ధ్యానం చెప్పినా ఆ వైబ్రేషన్ అలా ఉంది. అందరూ కూడా ధ్యానం చేస్తున్నారు, అలా తిరుగుతుంది. ఇందాక చెప్పినట్లు కొన్ని 4 ఒకటి కొంచెము అందరూ మరి ఒకసారి చెప్తున్నాను, ధైర్యం ఉండాలి, ముందు చూపు ఉండాలి, మూడవది వచ్చేసి ఒక నాలెడ్జ్ని డెవలప్ చేసుకోవాలి, ఐదవది వచ్చి సామర్థ్యం మనలో సామర్థ్యత మనలో అది డౌట్ అది రావాలి. ఈ 3 ఉంటే ప్రతి ఒక్క మనిషికి ధ్యానం చేయకపోని కొంతమంది బ్యాలెన్స్ అలాగే ఉంటారు కాబట్టి వాళ్ళకి లైఫ్ ఇంకా తిరిగి ఉండదు. ధైర్యం చేయనంత వరకు మనం ఎక్కడ వేస్తే గొంగ పురుగు అక్కడే ఆగిపోతాం. మనకు ముందు చూపు లేకపోయినా ఎక్కడ వాళ్ళం ముందు చూపు ఉండాలి కదా మేడం. మనకు ప్రతి ఒక్కరికి ముందు చూపు ఉండాలి. ముందు చూపు లేకుండా చూస్తాంలే ఏదో మొండిగా పోవడము, మొండిగా చేసేయడం అంటే అది కుదరదు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే ధ్యానం ద్వారా. ఇప్పుడు ఒక గుడికి వెళ్తాము, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాము, ఒక గుడికి వెళ్తాము, గుడి చెట్లు 101 చుట్టూ తిరుగు, 108 చుట్లు తిరుగు, 9 చుట్లు తిరుగు, 3 చుట్లు తిరుగు, కానీ వెళ్ళాల్సిన కొబ్బరికాయ తీసుకుని గుళ్ళకి లోపలికే వెళ్ళాలి మనం. కానీ మనం తిరిగినా కూడా అలాగే మనం ఏది చేయాలన్నా కూడా, మనము ఏది సాధించాలన్నా కూడా ఒక ధ్యానం ద్వారానే సాధ్యమవుతుంది. లేకపోతే ఏది సాధ్యం కాదు. ఎందుకంటే కొన్ని ఈ డబ్బు లేకుండా మనం తీసుకునేటి బోలెడే ఉంటాయి. అది మనము ఇది ధ్యానం మనకేమన్నా అంగట్లో దొరికే వస్తువా? ప్రేమ దొరికే వస్తువా? దొరకదు. అలాగే ధైర్యం దొరుకుతుందా? డబ్బు పెడితే ధైర్యం కూడా. ముందు డబ్బు దొరుకుతుందా? అది దొరకదు. మనలో ఒక నాలెడ్జ్ దొరుకుతుందా? దొరకదు. మనలో మనము బాగా సామర్థ్యం దొరుకుతుందా? అది దొరకదు. ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ మనకు రావాలంటే ధ్యానం ద్వారా సాధ్యం అవుతుంది. ధ్యానం చేయాలి, ఇవన్నీ డెవలప్ చేసుకోవాలి. నువ్వు ఎంత తీసుకుంటున్నావో దాన్ని ఫిల్టర్ చేయాలి, ఫిల్టర్ చేసిన దాన్ని ఆచరించాలి. ఫస్ట్ ఆచరణ లేనిది ఎంత చేసినా వేస్ట్, ఎంత విన్నా కూడా వేస్ట్. నువ్వు ఎంత నేర్చుకున్నావో అంత చెయ్యి. దాని గురించి పక్కన వాళ్ళతో మన సంబంధం లేకుండా మనం ఏం చేస్తాం. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఒకటి చెప్పాడు, నువ్వు చేసే కర్మ చెయ్యి, దాని గురించి రిజల్ట్ చూడకు అని. ఇప్పుడు మనం 4 అనుకున్నాము, ఈ 4 ద్వారానే నేను చెప్పిన కాన్సెప్ట్ కు దగ్గరలో ఉంది. ఎదిగే కొద్దికి ఒదిగి ఉండాలి అనేది ఈ 4 మనం చేయగలిగితే, ఈ 4 ద్వారానే అనుభవం ద్వారానే మీకు అది తెలుస్తుంది.
ఒదిగి ఉండడం అంటే ఏమీ లేదు. మనం వాళ్ళలో ఒక వ్యక్తిలో మనం కలిసి వాళ్ళతో పాటు జీవించడమే. వాళ్ళు వేరు, నేను వేరుని కాకుండా చాలా సింపుల్‌గా చెప్పాను. కానీ దీని గురించి ఇంకొంచెం సబ్జెక్ట్ కూడా ఇంకొకసారి తీసుకుందాం. ఉంటుంది సబ్జెక్ట్. తప్పకుండా. దీనికి కూడా సబ్జెక్ట్ లేకుండా దీనికి కూడా సబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ కంటే ముందర నేనేమంటానంటే, ముందు మనం ఎలా దీన్ని ఫస్ట్ మనము ఇంట్లో వాళ్ళని అందరిని సంతోషపెడుతూ, వాళ్ళకి ఏది తక్కువ రాకుండా చేసుకుంటూ మనం ఎలా డెవలప్ కావాలి. మేడం మీ నంబరు నేను సార్ ఇంటికొచ్చేటప్పుడు సార్ మన ఇంటికొచ్చారు. ఆ ఒక్కటి ఓకే. మీతో పంచుకుంటాను ఇంకోటి. ఆ! యెస్. మేము ట్రెక్కింగ్‌కి పోయినప్పుడు సార్ నన్నడిగాడు. మేడం మేము మీ ఇంటికి రావచ్చునా అని. ఆయన కోసం అందరూ ఎదురు చూస్తారు. హ్మ్. బా నాకైతే ఏం చెప్పాలో ఏం లేదు తెలియలే నాకు. సార్ మా ఇంటికొస్తారా? మా ఇంట్లో అప్పుడు నాకేమి సారొస్తారంటే సంతోషం అంటే ఏమైందంటే, ఇంట్లో మాకు మంచాలుండాయా? పరుపులుండాయా? కుర్చీలుండాయా? సార్ ఆ! అంతమందొస్తారు గదా! అంతమందొస్తే ఏమొండి పెట్టాలి భోజనము? ఇలా ఎళ్ళిపోయింది మైండ్. మేడం మిమ్మల్నే రావచ్చునా అన్నాడు సారు. సార్ రండి సార్ మీరొస్తే ఏముందని చెప్పి. మళ్ళా ఇంటికి రావడం జరిగింది. నేను సారొచ్చినప్పుడు కొత్త పరుపు తెప్పించి ఆ రూమ్ అంతా క్లీన్ చేసి ఎంతో నీట్‌గా పెడితే సార్ అక్కడ హ్మ్. కూర్చోలేదక్కడ సార్. ఆ! ఈమె వచ్చి కూర్చున్నారు గానీ, సార్ అక్కడ కూర్చోలేదు. నేను నాకు వంటిట్లోకొచ్చాను. నేను వంటింట్లోకొచ్చి ఆ వంటింట్లో దీనికి ఆడ గజిబిజిగా ఉంటుంది గదా! వంటింట్లో. అంటే సార్‌తో పాటు ఎప్పుడు ఒక 30 మంది ఉండేవాళ్ళు. 30 మంది వస్తారు. 30 మందికి నేను వంట అయితే అయిపోయింది. రెడీ చేశాను. నేను నాతో పాటు ఉండే మాస్టర్స్ ఉంటారు గదా! అందరూ కలిసి అవును. వంట ఒక్క రైసును, గోబీ ఒక్కటే పెండింగ్ ఉండే సారొచ్చేటప్పటికి. సారొచ్చిన తర్వాత "సార్ కూర్చోండి సార్" అన్నాను. మేడం గారు కూర్చున్నారు. సారయితే అక్కడ పొయ్యేంత వరకు సార్ అక్కడ కూర్చోడు. నేనైతే ఏదైతే ప్రిపేర్ చేశానో సార్ అక్కడ కూర్చోలేదు. అందుకే నేను ఆ రోజు నుంచి అప్పటి నుంచే సార్ దగ్గర నేర్చుకున్నా. మనం ఏది గాని ముందుగా ప్రిపేర్ కాకూడదు. నాకు అదే అనుభవం ఏంది నాకు చాలా అనుభవాలు దాంట్లో జరిగినాయి. మనం ఏదైతే ముందుగా అనుకోని, ఎక్స్‌పెక్ట్ చేసుకొని అనుకుంటామో అది జరగదు. అది అంటే ఒక యోగికి ఎప్పుడు ఏది అందాలో అప్పుడే అందుతుందే గానీ వేరేది ఎప్పుడు అందదు హ్మ్. రిజల్ట్. ఒక యోగికి ఎప్పుడు ఏ సమయంలో ఏది అందాలో అది మాత్రమే అందుతుంది. నువ్వు ఎంతైనా తాపత్రయపడుకొని మీరు ఎంతన్నా అనుకోని దానికి ఎనర్జీ పెట్టండి, సంకల్పాలు పెట్టండి, ఏమన్నా చేయండి కానీ జరగదు. అంటే అది నా ఒక్కదానికే అని కాదు. ప్రతి ఒక్క యోగికి గూడా ఇదే జరుగుతుంది. నేనే వాళ్ళైనప్పుడు, వాళ్ళే నేనైనప్పుడు అందరికి ఒకటే గదా! నేను వేరు గాదు. ఖచ్చితంగా. ఇప్పుడు కాదు. ప్రతిసారి వేరే గాదు. నేను వేరే వేరే కాదు. ఆయన నేనే, నేను ఆయనే. నేను మీరే, మీరు నేనే. ఆత్మ ఒక్కటే ఇక్కడ. మళ్ళీ ఆత్మ ఒకటే వస్తుంది. శరీరాలు వేరు. మన ఆలోచన తీరు వేరు. మనం నడుస్తున్న నడక వేరు. మన చుట్టూన్న పరిసరాలు వేరు. కానీ లోపలున్నది మటుకు ఒక్కడే. ఆ ఒక్కడే నువ్వు, నేను, ప్రతిసారి అందరూ చేరి ఒక్కడే. ఒక్కడే ఎందుకంటే ఒకటి తెలుసుకుంటే అందరికీ తెలిసినట్లే. కానీ దాన్ని క్యాచ్ చేయాలంతే. మనకు భగవంతుడు ఒక శక్తి ఇచ్చాడు. ఆ శక్తిని ఉపయోగించుకొని దానికొక మార్గం ఇచ్చాడు. ఆ మార్గదర్శకుడే పత్రి సార్. పత్రి సార్‌కి నేనెప్పుడు గురూజీ అని ఎప్పుడు పిలిచను. ఎందుకంటే ఆయన ఎప్పటికే గాని ఆయనకు సార్ అంటేనే ఇష్టమంట. పత్రి సార్ అంటేనే ఆయనకిష్టమంట. ఏ పిలుపుకు ఆయన అంత ఇది కాదంట. అంటే నాకంటే సీనియర్ మాస్టర్స్ ఒకరు జెప్పారు. అట్టనా అని అప్పటి నుంచి నేను ఆయన ఎప్పుడు సార్ అనే పిలుస్తాను. కాపోతే ఇప్పుడు గురూజీ, బ్రహ్మర్షి ఇవన్నీ అన్నీ మనం ఇదే. కాపోతే ఆయన మన మధ్యన ఉన్నారు. ఇప్పటికి గూడా నేను అనుకోవడం ఏమంటే, ఇదంతా ఆయన వింటున్నారు. హ్మ్. నా ఫీలింగ్ అలా వస్తుంది. ఆయన వింటున్నారు. మేడం నన్ను చూసి నవ్వుకుంటున్నాడు గూడా సారు. నా ఫీలింగ్ తెలుస్తుంది మేడం. సార్ నన్ను చూసి హ్మ్. మేడం ఇలాగే ఉన్నారు. ఏం మారలేదు.
ఇలాగే సార్ నవ్వుకుంటున్నారు. నేను అంతే ఇంకా నాకు ఆయన ఆయన ఇప్పుడు యథా రాజా తదా ప్రజ అంటారు. రాజు గురువు ఏదైతే శిష్యులు కూడా అదే కదా. ఆయన అవును. వేరే నేను వేరే కాదు. అయితే సార్ ఎప్పుడైనా సబ్జెక్ట్ పరంగా మనకు చెప్పారా క్లాసు? చెప్పలేదు. లేదు మేడం. నేను విన్నంత వరకు కూడా నాకు కూడా అది అనిపించలేదు. నేను కూడా ఎప్పుడు వినలేదు. నాకంటే సీనియర్ మాస్టర్స్ కూడా సబ్జెక్ట్ పరంగా ఎవరు వినలేదు. కాన్సెప్ట్ విన్నా. కాన్సెప్ట్ లో విన్నారు. నేను కాన్సెప్ట్ లో అప్పుడు చెప్పేటివన్నీ రాసుకున్నాను. మనకి అవి ఉపయోగపడతాయి. అవి కొంచెం ఎప్పుడైనా నేను అది షేర్ చేసుకుంటాను మీతో. మేము సార్ దగ్గరికి పెట్టుకొని రాసుకునేవాళ్ళం. సార్ ఏంటంటే కాన్సెప్టే. మీకు ఒక కాన్సెప్ట్ చెప్పనా? చెప్పలే వద్దా? వద్దులే. మీరు ఏం మాట్లాడట్లేదు. నేను చెప్ప అంటారు. సార్ చెప్పండి సార్ చెప్పండి సార్ అంటే మళ్ళీ అప్పుడు ఆయన కాన్సెప్ట్ చెప్పేవాడు. కాన్సెప్ట్ చెప్తూనే ఆడ కూర్చున్న ప్రతి ఒక్కరిని అబ్జర్వేషన్ చేసేవాడు. అక్కడ ప్రతి ఒక్క మిస్టేక్స్ కూడా ఆయన దాన్ని తిరిగి అది కాదు ఇది అని చెప్పడం జరిగింది. అంటే చేసేవాడు ఆయన. ఆయన ఒక్క బుక్సే కాదు, మనుషులు కూడా ఆయన అలా లేకపోతే ఇంతమంది మాస్టర్ కారు మేడం. ఆయన ఒక తెలియని ఒక చైతన్యవంతుడు. ఆ చైతన్యాన్ని మన అందరిలోకి మన అందరికీ మనకు నింపేసి వెళ్ళిపోయాడు ఆయన. అంటే ఇంకొకటి ఉంది. అది ఆయనకి ఎందుకంటే ఎవరి ఎదుగుదల ఎవరి సామర్థ్యత వాళ్ళకే తెలుస్తుంది అన్నట్లు అది సార్కే తెలుసు కాబట్టి సార్ అలాంటి ఆ విధంగా జరిగిందేమో. అంటే బాడీకి సంబంధించినది ఏదైనా రావడం జరుగుతుంది, ఇక్కడైతే ఏది జరగదు. బాడీకి అయితే అన్ని ఉంటాయి, ఆకలి ఉంటాయి, దప్పులు ఉంటాయి, ఆనందాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి, ఈర్ష ఉంటుంది, కోపాలు ఉంటాయి, ఎవ్రీథింగ్ అన్ని ఎట్లుండేటి అన్ని అలాగే ఉంటాయి. కానీ ఇక్కడైతే ఏమి ఉండదు ఎవరికి. ఆ పరిసరాలు బట్టే ఇక్కడ చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ చేంజ్ అంతా మనం మార్చడం కోసమే మెడిటేషన్ చేయడం. కళ్ళు మూసుకుంటే కాసేపు ప్రశాంతంగా ఏమి చేయదు, ఊరికే అలా కళ్ళు మూసుకుని ధ్యానం కూర్చుంటే నీకు లోపల నుంచి అన్ని వచ్చి అన్ని ఆటోమేటిక్ గా అవి సైలెంట్ గా అయిపోయి ఇన్నుండే ఆలోచనలు ఇన్ని అవుతాయి, ఇన్నుండే ఇన్ని వస్తాయి, మళ్ళీ పెరుగుతాయి, మళ్ళీ తగ్గుతుంటాయి. రోజు మనకు మెడిటేషన్ లో జరుగుతూనే ఉంటుంది. ఇంకా మీకు చాలా ఇంకా కొన్ని పంచుకునేటి ఇంకా ఉన్నాయి. ఈసారి నేను మీరు క్లాస్ కన్నారు కదా, సండే క్లాస్ కన్నారు కదా, ఆ రోజు ఇంకొంచెం అర్ధగంట మీకు నచ్చితే నేను ఇలాగే చెప్తాను, మీకు నచ్చితే ఇంకా ఒక అర్ధగంట సేపు క్లాస్ ఎక్కువగా తీసుకోండి. ఆ రోజు తప్పకుండా మేడం. ఎంజాయ్మెంట్ తో క్లాస్ లో అందరూ పాటలు పాడుకుంటూ అందరూ ఒక ఎంజాయ్ గా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా టైం స్పెండ్ చేస్తాం. తప్పకుండా మేడం. అదే ఒట్టి క్లాస్ అనే కాకుండా ఇంకా ఎవరికి ఏదైనా చిన్న డౌట్స్ ఉంటే నన్ను అడగచ్చు. మాస్టర్స్ అందరు ఉన్నారు కదా. ఫ్రెండ్స్, మీకు ఏమైనా ఇప్పుడు మేడం గారు చెప్పిన దాంట్లో నుండి అయినా ఏదైనా మీకు స్వతహాగా ఏదైనా డౌట్ ఉన్నా కూడా అడగండి. నాకు తెలిసి అమ్మా మీరు చెప్పిన దాంట్లో అందరూ యాక్సెప్టబుల్ గానే ఉన్నారు, అందుకే క్వశ్చన్స్ రావట్లేదేమో మరి. సో మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్ అండ్ కరెక్ట్. నాకు తెలిసి నేను కూడా ఎప్పుడు కూడా ఏం చెప్తానంటే మీ స్వంత అనుభవాలని ఫస్ట్ పంచుకోండి, చెప్పండి. అదే పర్ఫెక్ట్. అది రావాలి. నేనేదైతే నా జీవితంలో నేను నేర్చుకున్నానో ధ్యానానికి ముందు, ధ్యానం తర్వాత అని, ధ్యానం తర్వాతనే మనకి మరో జన్మ అంటూ దొరుకుతుంది. అది గొప్ప జన్మ. అది మన చేతుల్లోకి వస్తుంది, మన జీవితం కూడా ధ్యానం తర్వాత. సో ఇవన్నీ అర్థమవుతూ వచ్చి ఈ అనుభవాలన్నీ మనం ఎలా చేసుకున్నాం అనేది అవతల వాళ్ళకు ఒక పుస్తకం అవుతుంది, మన జీవితమే. దట్టు అందులో మనం చెప్పేటప్పుడు కూడా, చెప్పే విషయాల్లో కూడా ఎలాంటి దాపరికాలు కానీ, ఎలాంటి లోపల మళ్ళా ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి చెప్పడం కానీ అలాంటివి కూడా ఉండొద్దు. ఓపెన్ గా ఉండాలి, ఓపెన్ గా చెప్పాలి. మీలో నాకు అదే కనిపించింది. చిన్నపిల్లలు కదా వచ్చి నాకు ఇలా అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతే ఎంజాయ్ చేస్తూ చెప్తారు కదా. సో అదే కనిపించింది నా కళ్ళకైతే.
ఇప్పుడు మీరు కూర్చున్నారు అందరూ బాగా మంచిగా అందరూ యూతే ఎక్కువ ఉన్నట్లున్నారు. ఆ! యూతే మోస్ట్‌లీ యూతే ఎక్కువ ఉన్నట్లున్నారేమో. అంటే హ్మ్. 1% అనుకుంటా. అందరూ వచ్చింటారు. యెస్. కాకపోతే నేను చూడలేదు గానీ అంటే అది అదే హ్మ్. ఆ నేచర్ మనకు ఎప్పుడూ అలా మనకు అందిస్తూనే ఉంటుందంతే. మనం ఏది అనుకోకుండా కూర్చోవడము, చెప్పడం అంతే. క్లాస్ అంటే అదే మేడం. ఏమంటే ఇక యెస్. సెపరేట్‌గా టీచర్ వేరే, స్టూడెంట్స్ వేరే అని తేడా ఏమొద్దు. గురువు వేరే, శిష్యుడు వేరే అని తేడా వద్దు. దేవుడు వేరే, భక్తుడు వేరే అని పదాలు గూడా వద్దు. అందరూ మన మధ్య ఎగ్జాక్ట్‌లీ. ఏదో 10 నిమిషాలు అట్లా ఒక్కొక్కరు ఒక ఎక్స్‌పీరియన్స్ అలా మాట్లాడుకున్నాము. హ్యాపీగా ఫీల్ అయినాం. దట్స్ ఇట్. ఇంక అంతే. దీంట్లో యెస్. అంతే మేడం. దీంట్లో ఏదో నేనేదో వచ్చి నేనేదో చెప్పేసానని నాకు ఆ భావన ఎప్పటికి రాకూడదు. రానిచ్చుకోకుండా ఉండాలి అంటే అది ఆటోమేటిక్ నాకు అది అందుకోసమే నా కాన్సెప్ట్ అది ఫస్ట్ వదలకుండా నాకు సార్ ఫస్ట్ నేర్పించింది ఇది. నాలో ఉండే మూర్ఖత్వం తీసినారు. ఆహ్, నాకు సార్ తెలిసేమో ఈమె బాగా ఎదుగుతుంది. ఈమెకు అహంకారం వస్తే మళ్ళీ ఎక్కడ స్పాయిల్ అయిపోతుందో, అడ్డదారి పడుతుందని నాకు అక్కడి నుంచే ఒదిగే గుణాన్ని అక్కడి నుంచే నాకు ఆయన ఆయన చేస్తూ నాకు చూపించడం జరిగింది. నేను ఆయన నమ్మాను కాబట్టి, నేను నేర్చుకున్నాను కాబట్టి నేను మీకు చెప్తున్నా. నేను ఆయన నమ్ముకోకుండా ఉండుంటే, నేను ఈరోజు నేను ఇంత మీతో నేను పంచుకునేదాన్ని కాదు కదా! నా ఆనందాన్ని. నేనెప్పటికి ఈ ఆనందాన్ని ఇంగా ఎంత పంచుకున్నా, ఇది ఇంగా చెప్పాలని అనిపిస్తాంటది. ఇంగా బోలెడన్నుండాయి. ఈరోజు ఇది బోలెడన్ని జరిగినాయి. ఎందుకంటే 20 ఏళ్ల సావాసం గదా! అవును 20 కదా! ఇంగా 20 బోలెడన్నుంటాయి ఇంగా చెప్పుకునేదానికి. అందులో కొంచెం ఎక్కువగా అంటే నేను నేర్చుకున్న దాంట్లో ఫిల్టర్ చేసిన దాంట్లోనే మీకు ఈరోజు చెప్పడం జరిగింది. ఫిల్టర్ చేసే చెప్పాను మేడం. నేనే ఫిల్టర్ చేయకుండా యాజిటెడ్‌గా అలాగా ఏం చెప్పట్లేదు. ఓకే. అంతే మేడం. ప్రతి ఒక్కరు గూడా అదే అంటున్నాను. ఇప్పుడు ఒక 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 మేడమ్ ఒచ్చి, ఒక సారొచ్చి ఒక క్లాస్ చేశారంటేనే అన్నీ వినండి. విన్న తర్వాత ఆ చెత్తని మళ్ళీ ఇంటి దాకా తీసుకెళ్ళొద్దండి. చెత్తది. హ్మ్. ఎందుకంటే చెప్పేటప్పుడే మీరు కొన్ని తీసేసుకుంటారు. హ్మ్. బాడీలో స్టోర్ అయిపోతే మనకు తెలీదవి. కొన్ని స్టోర్ అయిపోతే అక్కడ కాన్షియస్‌లోకెళ్ళి ఎళ్ళిపోతాయి. మనకు తెలీదు. దాన్ని తెలియని దానికి, అయిపోయిన దానికి, జరిగిపోయిన సినిమా మళ్ళీ, మళ్ళీ ఎందుకు దాన్ని అదే పెట్టుకోపోవడం. ఒకవేళ ఇంటి దాకా మోసుకెళ్ళినాక ఇంటి దాకా దాన్ని వదిలేసుకొని, మళ్ళీ ఇంట్లో ఉండే వాళ్ళ గురించి ఆలోచించండి. ఫ్యామిలీ, పిల్లలు, భర్త, భార్య, అమ్మ, నాయన, తమ్ముడు ఇవన్నీ మనకు బంధాలుండేయి చూస్తున్నారా? ఆ బంధాలు గూడా జయించాలి కాబట్టి, మళ్ళా వాళ్ళ గురించి గూడా ఆలోచించాలి. యెస్. ఎప్పుడు ఒకే ఎప్పటికప్పుడుకి మనం డైవర్ట్ అయిపోతూనే ఉండాలి. చూడండి క్లాసు ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్‌లో చెప్తుంటారు. మీరు చాలా క్లాస్ చేశానంటున్నారు. అందరితో పిలిపించి. ఒక్కొక్కరి క్లాస్ ఒక్కొక్క డిఫరెంట్‌గా ఉంటుంది. అన్నీ బావుంటాయి. హ్మ్. హ్మ్. అన్నీ చేస్తాము. ఎన్నని మన నెత్తిన బరువు మోసుకుంటాం. హ్మ్. మోసుకోలేం. బరువుననేది ఇక్కడికే దించేసేయండి. ఇప్పుడు నేనేం చెప్పానో మనం ఊరికే హ్యాపీగా కూర్చున్నాం, మాట్లాడుకున్నాం. ఒక ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నాం అనుకోండి నేనన్నీ వదిలేసేయండి. మీకు కానీ ఏది అందుకోవాలో అది మీలో లోపలికి స్టోర్ అయిపోయి ఉంటుంది. అది ఎప్పుడు పనికొస్తుందంటే మళ్ళా నాకు మీరే చెప్తారు. ఏదో టైంలో మీరే చెప్తారు. మీరు మళ్ళా నాతో షేర్ చేసుకుంటారు. మీ ఎక్స్‌పీరియన్స్ అప్పుడు నాకు చెప్తారు. ఇదే నేను ప్రతిసారి ఏదైతే నేర్చుకున్నానో మీ దగ్గర నేను అప్పుడు అదే విధంగానే ఉన్నాను. ఇప్పుడు అదే విధంగానే మీకు చెప్పడం జరిగింది. కర్నూలు పోయినప్పుడు సార్ క్లాస్ పిలిచినారు రాము సార్. ఆ రోజంతా నాన్ వెజ్ ఎలా మానేయాలి అని క్లాస్ తీసుకున్నా. ఓకే. ఎవరు క్లాప్స్ ఎవరు కొట్టలే. ఎందుకంటే హ్మ్. ఆ రోజు కోపం వచ్చేసింది నాకు. ఒకలాంటి కోపం. అంటే నాలో నవ్వు కంటే గూడా నా మొఖం గూడా చాలా గంభీరంగా అయిపోయింది. అది ఎందుకొచ్చిందో నాకు తెలీదు. వచ్చిందంతే. వచ్చింది నేను చెప్పేసాను. వాళ్ళు హ్మ్. యాక్సెప్ట్ చేసినా, యాక్సెప్ట్ చేయలేదో నాకనవసరం. హ్మ్. పోయినా, చెప్పానా, వచ్చాను అయిపోయింది. ఇప్పుడు నేను కూడా అంతే. మీతో చెప్పాను అయిపోయింది. అని హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీరు ఫోన్ ఇలా కట్ కాగానే ఇక్కడి నుంచి కూడా అన్నీ కట్ అయిపోతాయి. ఏది ఉండదు. యెస్. మళ్ళీ యెస్.
రిఫ్రెష్. సూపర్ సూపర్ మా. రోజు ఏం పెట్టుకోకూడదు. అది మేడం. ఇప్పుడు మీకు అంటే ఇంకా క్లాస్ బాగుందా బాగలేదా అనేది మీరు నాకు రేపు చెప్పండి, ఈ రోజు వద్దు. ఎందుకంటే చాలా డీప్ గా కొంతమంది ఏంటంటే కొంతమంది ఎలా అనుకుంటారు, అది వాళ్ళకి అది ఇష్టము. రేపు మీతో కలిసినప్పుడు మాట్లాడినప్పుడు చెప్పండి. ఎందుకంటే అందులో నుంచి కూడా నేను నేర్చుకునేది కూడా ఉంటుంది కాబట్టి నాకు కూడా నేను కూడా నేర్చుకోవాలి. ఎగ్జాక్ట్లీ. నేర్చుకోవాలి కాబట్టి చెప్పమంటున్నా. అదేదో పొగడ్త కోసం అని కాదు, అది ఏదైనా కానీ మేడం నచ్చలేదు ఎందుకు ఇలా ఉంది అంటే, ఓ నేను ఏమన్నా నా వాక్క్షేత్రంలో ఏదైనా కరెక్ట్ గా లేదా అంటే కమ్జిగా చెప్తున్నానా అంటే ఒక లైన్ గా తీసుకు అందరూ అంటే చెప్పాలి, స్టెప్ బై స్టెప్ చెప్పాలని మాట్లాడుతూనే ఇంకొకటి అది వస్తుంది ఆటోమేటిక్ గా. అది మనం నేను ఇక్కడ క్లాస్ ఫ్రెండ్లీగా కూర్చొని ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాం అన్నప్పుడు మరి దాన్ని అంత పద్ధతిగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. సార్ చెప్పడు కదా, నేను కూడా చెప్పను. ఎప్పుడు చెప్పలేదు కదా, సార్ దగ్గర ఎప్పుడు చెప్పలేదు కాబట్టి నేను కూడా ఎప్పుడు అవి చెప్పలేదు. దీంట్లో ఒకటి మిస్ అయిపోయింది కదా, మీకు పిరమిడ్ లో జరిగిన విషయం గురించి టైం ఉందా చెప్పనా, లేకపోతే టైం సరిపోయిందా? 7:35 అయింది. అవునమ్మా, 7:35 అయిపోయింది, టైం అయిపోయింది. సో మళ్ళీ మనం వేరే సెషన్ ని కంపల్సరీ మీతో నేను తీసుకుంటాను. తప్పకుండా మనం కంటిన్యూ చేద్దాం. మళ్ళీ నాకు అంటూ మీరు ఒక రోజు డేట్ ఇవ్వండి, టైం ఇవ్వండి, మీ సమయాన్ని ఇవ్వండి. సో తప్పకుండా మిమ్మల్ని ఫాలోఅప్ చేస్తూ నేను కంటిన్యూ చేస్తాను ఈ సెషన్ ని. సరే, అందరిని అడగండి. మీకు ఆ మేడం క్లాస్ నచ్చితేనే పెడతాను, లేకపోతే మీరు ఓపెన్ గా మాట్లాడండి. వాళ్ళు నేను ఏదో చేయాలనుకుంటున్నాను, వాళ్ళు రాలేదు అని కూడా మీరు అనుకోద్దండి. ప్లీజ్ మాస్టర్ చెప్తున్నా నేను, మీకు అందరికీ నా క్లాస్ నచ్చితేనే మళ్ళీ మీరు నన్ను రమ్మంటేనే నేను క్లాస్కి వచ్చి మీతో పంచుకుంటాను. అలాంటిదేమి ఉండదమ్మా, నాకు తెలిసి అందరు ఇక్కడ అంతా కూడా యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఇంతసేపు ఉన్నారు వాళ్ళు ఉండడంతోనే తెలుస్తుంది. సో హ్యాపీ. ఇప్పుడు అంటే ఆటోమేటిక్ గా నాకు కూడా స్లో అయిపోయింది, చెప్పడం కూడా స్లో అయిపోయింది. లాస్ట్ లో ఇంకా అయిపోయింది, ఏముందండి అంటే ఫుల్ గా బోధన అయిపోయింది, నిండుగా కడుపు నిండిపోయింది, ఇంకేం వద్దులేండి, ఇంకా తాంబూలు వేసుకొని పనుకోవడం ఇంట్లో. అంతే. ఎగ్జాక్ట్లీ. సార్ కూడా ఇప్పుడు అదే ధ్యానాన్ని కూర్చోపెట్టాడు, ధ్యానం అయిపోతానట్లే ఎవరో ఒకరిని ఎక్స్పీరియన్స్ అడుగుతాడు. మేడం చెప్తే ఇంకా అప్పటి నుంచి మన సార్ క్లాస్ తీసుకున్నాడు. సార్ కూడా ఎప్పుడు ఏదేస్తే వస్తుందో దాన్నే చెప్పాడు సార్. కానీ ఒకటి ఏమంటే, మనం ఏది చెప్పాలనుకుంటే కూడా మనకంటే ముందు మన చైతన్యం వెళ్ళాలి. ఒక పని మనం చేయాలంటే మన చైతన్యం వెళ్ళాలి, మనం వెళ్ళకూడదు. ఇది ఇంపార్టెంట్. మన చైతన్యం మనకి ముందుకు వెళ్ళిపోతేనే ఆ పని సక్సెస్ఫుల్ అవుతుంది. మన చైతన్యమే మన ముందుకు కదలకపోతే మనము ముందుకు వెళ్తే అంటే వెళ్తాము చెప్తుంటాం, కానీ ఆ పని సక్సెస్ అవుతుందా సక్సెస్ కాదా అనేది కూడా మనకు కూడా తెలియదు. ఎగ్జాక్ట్లీ మా. మీరు ఏదైనా ఒకటి టార్గెట్ తీసుకొని ఆ టార్గెట్ కి మీరు వెళ్ళేటప్పుడు మనకంటే ముందర కూడా మన చైతన్యం వెళ్ళిపోవాలి. ఎగ్జాక్ట్లీ మా, ఎగ్జాక్ట్లీ. అద్భుతం మీరు చెప్పింది ఈరోజు ఏదైతే ఉందో అద్భుతం. ఈ ఛానల్ ఏదైతే నేను తీసుకున్నానో, అంటే ఈ బాధ్యత తీసుకున్నానో, ఇది తెలియచెప్పాలి అని నేను ఏదైతే కాన్సెప్ట్ అనుకొని స్టార్ట్ చేశానో అది ఇలా ఈరోజు మీ ద్వారా నెరవేరింది. అలాగే మొన్న నాకు నా అదృష్టం ఏంటంటే నాకు దొరికిన మాస్టర్స్ అంతా కూడా ఈ సెషన్ ద్వారా చాలా చాలా గొప్ప పర్సన్స్. మీరు చెప్పినట్లుగానే వాళ్ళు కూడా వాళ్ళ అనుభవ జ్ఞానంతోనే చెప్పుకుంటూ వచ్చారమ్మా. నాకైతే ఎంత ఆనందంగా ఉందంటే ఫ్రెండ్స్, సూపర్. నా అదృష్టం ఎంత, నేను ఇంకా అది చెప్పలేకపోతున్నాను మాటల్లో.
నా కాదు అలా నా- నా- మంచి మన కాన్సెప్ట్. అది కూడా కలపండి అందులో. మన మనమంతా కూడా అదృష్టమే కదా. ఎగ్జాక్ట్. అందరితోనే సాధ్యం ఇది. ధ్యానంలో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అదృష్టవంతులే కదా మేడం. వాళ్ళు మీరు ఖచ్చితంగా. అంతులే. అందరూ మనం సర్దుకున్నాము. మనం తెలుసుకున్నాము. తెలుసుకున్న దాన్ని ఫిల్టర్ చేస్తాము. ఫిల్టర్ చేసిన దాన్ని ఆచరిస్తాము. ఆచరించిన దాన్ని అనుభవం తీసుకున్నాము. అనుభవం తీసుకున్న దాన్ని 10 మందికి షేర్ చేస్తాం. Yes. అలాగే మరి తప్పకుండా ఈ అనుభవం అంతా కూడా నేను నాకు తెలియకుండానే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. తెలియకుండానే నేను ఈ జూమ్ సెషన్స్ కండక్ట్ చేస్తానని నా కలలో కూడా నేను ఊహించలేదు. అసలు ఎక్స్‌పెక్ట్ చెయ్యలేని విషయాలు ఇవన్నీ కూడా నా ద్వారా జరగవుతున్నాయి అంతే. జరపబడుతున్నాయి. మీకు మాస్టర్ మీరెప్పుడో సంకల్పం ఇడిచిపెట్టింటారు అట్లా ఒక ఆలోచనని. ఆ ఆలోచన ఏమైపోయిందంటే తిరిగి మీ దగ్గరకి అది మళ్ళీ ఈ మేడం కరెక్ట్ అని చెప్పేసి మిమ్మల్ని వాళ్ళ మాస్టర్స్ దాన్ని మీకు ఇవ్వడం జరిగింది వర్క్. హ్మ్. ఊరి వర్క్ ఏది రాదు మేడం. ఒక వర్క్ వచ్చిందంటే అది మనం చేయగలుగుతాము అని. అంటే మనం ఏదో మన కెపాసిటీ కాదు అది. మనకి ప్యూరిటీ బ్లడ్ ఉంది కాబట్టి మనం అది చేయగలుగుతున్నాం. ప్యూరిటీ బ్లడ్ లేకపోతే కూడా చేయలేం. కల్తీ ఉంటే ఏం సూపర్. చేయలేం. చేయలేం. అంతే మేడం. ఎగ్జాక్ట్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మాతో ఎన్నెన్నో గొప్ప విషయాలు, అద్భుతమైన విషయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్ విన్నారు కదూ! సో, అలాగే ఎవరైతే ఈ ఛానల్‌ని వీక్షిస్తున్నారో వారందరికీ కూడా సరి అయిన జ్ఞానాన్ని అందివ్వాలనేదే నా ఉద్దేశం. ఆ ఉద్దేశం ఈ ఛానల్ ద్వారా నెరవేరుతున్నందుకు ఇంకా ఇంకా సంతోషం. అలాగే మీరంతా కూడా సపోర్ట్ చేస్తున్నారు. నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. మీ అభిమానాన్ని కూడా తెలియచెప్తున్నారు. లైక్ చేయడం ద్వారా, షేర్ చేయడం ద్వారా. సో, అలాగే ఈ కాన్సెప్ట్స్‌ని ఇలాగే ముందుకు తీసుకెళ్లాలని కూడా కోరుకుంటూ, మీ సపోర్ట్‌ను కూడా ఎల్లవేళలా కోరుకుంటున్నాను. అలాగే ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ యూట్యూబ్ ఛానల్‌ని ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. దాన్ని ప్రెస్ చేయడం ద్వారా ఇలాంటి గొప్ప గొప్ప నోటిఫికేషన్స్ మీకు ఇంకా ముందుకు అందివ్వబడతాయి ఈ ఛానల్ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా.